शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे కావున రామచంద్ర ఉత్తమ అమ్మ నమస్కారం అమ్మ. ఆత్మజ్ఞానం పాదాభివందనము. జగత్తుగా ఆత్మయే భ్రాంతిచే కనిపిస్తుంది. ఆత్మ సర్వదా నిరతిశయ ఆనంద సచ్చుదేక రస స్వరూపమని నిశ్చయించుటయే ఈ జగత్తు యొక్క లయం. అది ఏ జగత్తు యొక్క అత్యంత అభావము కూడా. భ్రాంతి హేతువకు జగత్తును ఆత్మకు వేరుగా దర్శించటం అనే అజ్ఞానావరణము క్షయించుటయే భ్రాంతి క్షయం. జగత్తును ఆత్మరూపంగా దర్శించటమే ఆత్మ సాక్షాత్. అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఈ వాక్యాలు నిశ్చల దృఢ అభిప్రాయమే సమాధి. వివేకి యొక్క జీవన్ముక్తత్వము అదియే. అదియే సర్వము ఆత్మయే అనే దృష్టి. నిర్వికల్ప సమాధి అని, అనంతమగు నిర్వాణం అని కూడా చెప్పబడుతుంది. స్వస్వరూపమున వికారరహితంగా ఎప్పటి ఎట్లు స్థితి కలిగి ఉండటం అనబడినది కూడా అదే. స్వస్వరూపమున వికారరహితంగా ఎప్పటి ఎట్లు స్థితి కలిగి ఉండటం అది కూడా అదే. అట్టి చిత్ స్వరూపమాత్ర స్థితియే అనంత సుషుప్తి, తురీయము, నిర్వాణము, మోక్షము అని కూడా చెప్పబడతాయి. అట్టి సర్వము ఆత్మరూపంగా అనిపించడమే సమ్యక్ జ్ఞానైక ఘనత్వం. అది ఏ ధ్యానం. అట్టి దృశ్యం యొక్క అత్యంత ఆత్మభావపూర్వకమైన ఆత్మజ్ఞానమే పరమపదం. ఇదంతా ఆత్మస్వరూపమే అను అత్యంత దృఢ నిశ్చయమే మమాత్మ సర్వభూతాత్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ వంటి మహావేదవాక్యముల సారం. మోక్షస్థితి అనబడేది జడత్వం కాదు, ప్రకృతి విలయం వంటి సుషుప్తి కాదు, జగత్తును త్యజించిన జగద్రహిత సమాధి కూడా, సవికల్పము కూడా కాదు, అశబ్ద శూన్యము నైరాత్మ్య రూపము అంటే ఆత్మ అనబడేదే లేదు అని తిరస్కరించి దర్శించటం వంటిది కూడా కాదు. రామచంద్ర, అది దృశ్యము పరమాత్మగా అనిపించే స్థితి. అంటే ఆ దృశ్యాన్ని పరమాత్మగా భావించు. ఓ సర్వ సభికులారా, ఈ దృశ్యం సర్వదా ఆద్య స్వరూపము పరబ్రహ్మమే. అట్టి శుద్ధ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి అనునట్టి దృఢభావం పొందటమే మోక్షం. ఆ బ్రహ్మము అధిష్టాన రూపముచే సర్వదా యథాతథమే కాని దృశ్యం కాని. ఏ అనుభవం కూడా అట్టి బ్రహ్మము కంటే వేరుగా అనిపించని స్థితియే. అదే పరమపదం. అది నిరతిశయానంద స్థితి. ఆత్మ యొక్క అట్టి ధ్యానముచే అంతా పరమాత్మ స్వరూపమే అన్న భావం. ఆత్మ యొక్క అంటే అలా ఉండగలిగినప్పుడు ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానం తప్పగా లభించదు.
అంటే అందరికీ ఒకటే ఏమిటి మీ అందరూ గుర్తించ ఆచరణ సర్వుల పట్ల బ్రహ్మభావం. ముందు మీ మనసులో బ్రహ్మభావం ఉంటే సర్వుల పట్ల మీరు బ్రహ్మభావంతో వ్యవహరించగలుగుతారు. మీ మనసులో బ్రహ్మభావం లేనప్పుడు మీకు అంటే మీ మనసులోనే భేదభావం, వ్యవహారం చేసేది మీరు. ఏదైతే లేదో ఆ మనస్సుని అంటున్నారు. ఆ మనసులో భేదభావాలు, ఆ మనసులోనే రకరకాలైన నెగటివ్స్, అంటే ఒకరి యందు ఒక రకం బంధముల పట్ల వివిధములైన భావములు, ఒకరి యందు ప్రేమ, ఒకరి యందు ద్వేషం, ఒకరి యందు రకరకాలు. కాబట్టి ఇక్కడ బాగుపడవలసిన, అందుకనే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. ఫస్ట్ నువ్వు ఉద్ధరించబడితే తర్వాత దేశాన్ని ఉద్ధరించవచ్చు అన్నాడు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఉద్ధరింపబడు, అంటే నీలో భేదభావం లేకుండా నువ్వు తయారవు. ఆ సాధన చేసి నీలో ఈ భేదభావం అంటే ఆ బ్రహ్మభావం మాత్రమే ఉండేటట్టుగా నువ్వు సాధన చేసి ఎవరి అందైనా సరే, అక్కడికి చండాలుడి ఎందు కూడా అంటారు. అందుకే మనం చండాలుడు అంటే మనకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి పని అమ్మాయి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళని మనం చులకనగా చూస్తాం. బంధువులను కొంతమందిని చూస్తారు, వాళ్ళకి డబ్బు లేదనో ఇంకోటి లేదనో చూస్తారు, అదేమి ఇది కాదు. కానీ రోజు మనకి వ్యవహారంలో కొంచెం నిర్లక్ష్య భావం, అది కూడా భయం ఉంది కొంతమందికి. పని వాళ్ళతో సరిగ్గా అయితే మానేస్తారేమో, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఉంటుంది. కానీ మనసులో కూడా లేస మాత్రమైన ఒక నిరసన భావము ఎవరి యందు ఉండరా. వారు ఎలాంటి వారైనా సరే నీ మనసులో బ్రహ్మభావము కదలకుండా ఉండాలి. ఎప్పుడైతే నీ మనసులో బ్రహ్మభావం ఉంటుందో వ్యవహారంలో కానీ మనసా వాచ కర్మణ, ఇది మీరు బ్రహ్మ ప్రయత్నంతో సాధించి తీరాలి. అంటే ఆ సాధన యందు మీకు అంత నిష్ట కావాలి. అప్పుడు మీకు సహజంగా బ్రహ్మ భావన స్థిరపడుతుంది. ఎవరిని చూసినప్పుడు మీకు భేదభావమో ఇంకోటో రమ్మన్నా రాదు. బంధమా ఉందా, అది బంధం కాదా, ఈ యొక్క తలంపు మీలో రాదు. అంటే లేస మాత్రమైన అది లేకుండా మీరు ఎప్పుడైతే ఉండగలుగుతారో ఆ సెకండే మీరు బ్రహ్మంలో బ్రహ్మానందాన్ని పొందుతారు, పరమానందాన్ని. ఇక మీకు జన్మ రాహిత్యం. అది స్థిరంగా ఉండేటట్టుగా మరికొన్నాళ్ళు చేయవలసి వస్తుంది. అప్పుడు పెద్ద కష్టం అనిపించదు. ఇప్పుడే భేదభావం లేకుండా ఉండటం వ్యవహారంలో ఆ నిష్టగా స్మరణ చేయటం ఇప్పుడు కొంత కష్టంగా అనిపించవచ్చుగాక, ఇష్టం లేని వారికి బాగా గుర్తు. ఇష్టం లేని వారే భేదభావంలో వ్యవహారంలో చూపిస్తారు. ఏమిటి ఇష్టం లేదు మీకు? అహం బ్రహ్మాస్మి అన్న పదం మీకు నచ్చలేదు. మీకు ఇష్టం లేదు నేను బ్రహ్మము అని అనుకోవటం మీకు నచ్చదు. బ్రహ్మము ఎప్పుడు కూడా భేదభావం కలిగి, మీరు అహం బ్రహ్మాస్మి అన్నారు అంటే బ్రహ్మభావంతో ఉంటామని కదా. మరి మీలో భేదం ఉన్నప్పుడు మీరు బ్రహ్మం ఎలా అవుతారు? బ్రహ్మం ఆపోజిట్ మానవుడు కాదు, దానవుడు, రాక్షసుడు అని. దేవతలకు భేదభావం లేదు. మీరు బాగా తెలిసి మీ అందరూ ఉపాసించారు కదా దేవతలు. దేవతలకు ఎప్పుడు లేదు. దేవతలకి మానవుడు అని ఎందుకన్నాడు? ఈ మానవుల్లోనే దానవులు ఉన్నారు కాబట్టి వాడిని దానవుడు అనకుండా మానవుడు అన్నారు. దాటేసి మాట్లాడారు. నిన్న ఒక ఆయన ఏదో మహాభారతంలో చదివారు, నాకు శాంతి పర్వంలోనే ఎందులో. అప్పుడు దానవులు కూడా అంటే ఈ రాక్షస అసలు లేరు అనుకోండి దానవులని అప్పుడు, ఎందుకంటే వాళ్ళ తర్వాత మారారు. చాలా ధర్మంగా ఉండేవారు. లక్ష్మీదేవి వారి దగ్గర చాలా కాలం ఉంది. తర్వాత అంటే కలియుగము అని అన్నారు. అట్లా వస్తూ ఉన్నప్పుడు వారిలో అంటే ఈ మానవుల్లోనే ఈ అంటే రాక్షస గుణాలు వచ్చాయి. ఇక చెప్పక్కర్లే కదా, రాక్షస గుణాలంటే భేదభావాలన్నీ రాక్షస గుణాలు. గుర్తుపెట్టుకోండి, రాక్షసుడు వేరుగా లేడు. మీలో భేదభావం ఉన్నది అంటే అదే రాక్షస గుణం. మీరేదో రాక్షసుడు ఈ రోజుల్లో లేరు అని మీరు భావన చేస్తే చాలా పొరపాటు పడ్డది. మీలో ఉన్న భేదభావమే రాక్షస గుణం. కాబట్టి మీరు రాక్షసులే, దానవులే.
అందులో సందేహం ఏం లేదు. లేస మాత్రమైన ఎవరి ఎంతైనా సరే బాగా గుర్తుపెట్టుకో, లేస మాత్రమైన ఎవరెందైనా సరే అది ఎవరు అనేది నేను చెప్పక్కర్లేదు. బంధువుల పట్ల బయట వాళ్ళకి చెప్పవలసిన ఆవశ్యకత నాకు లేదు. ఆశ్రయించారు గురువుని, ఆ గురువుని దేనికి ఆశ్రయించారు? జన్మ రాహిత్యానికి ఆశ్రయించారు. మీ అందరికీ స్పష్టంగా తెలిసి ఇప్పుడు మీరు దేనికి ప్రయత్నం చేస్తున్నారు? ఏమంటే నేను దానికోసం ప్రయత్నం చేయటం లేదు, మీరు వినక్కర్లేదు, కొద్దిగా కాలక్షేపానికి వినండి. కానీ ఎవరైతే జన్మ రాహిత్యం కోసమే మేము ప్రయత్నం అంటే మిమ్మల్ని ఆశ్రయించింది దానికోసమే, మొదట తెలియకపోయినా ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మాకు జన్మరాహిత్యమే కావలసింది అని నిర్ణయించుకున్న వాళ్ళు లేస మాత్రమైన భేదభావం అంటే రాక్షస గుణం లేకుండా ఉండాలి. కాబట్టి భేదభావం అంటే మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టిల్ మీలో కొంతమంది ఇంకా భేదభావంతో వ్యవహారం చేస్తారు. అది ఎవరి పట్ల అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రాక్షసులు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భేదభావం అనేది మీరు తేలిగ్గా ఉండి మీకు తెలియటం లేదు, దాన్ని మానట్లేదు. కాబట్టి రాక్షసులు, మీరు రాక్షసులుగా ఉండదలుచుకున్నారా? రాక్షసుడికి ఎప్పుడు మోక్షం లేదు. కాబట్టి ఆ గుణాలన్నీ రాక్షస గుణాలే. మీ ఇష్టం. రాక్షస గుణాలతోనే వ్యవహారం చేస్తానంటే చేస్తాం. అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉండలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. ఏమిటి స్వామి వీళ్ళందరూ అంటే ఇలాగా ఈ రాక్షస గుణాల గురించి ఎంతో చెప్పింది. ఇలా ఉంటారు అలా ఉంటారు అని రకరకాలు, ఇలా అయిపోయారు వీళ్ళు, నేను ఉండలేను స్వామి అలాంటి వాళ్ళ దగ్గర. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం లక్ష్మీదేవి అంటే డబ్బు అన్న భావం ఉంటే తుడిచిపెట్టేది. మీకు ఆనందం, ఎప్పుడు శుభాలు జరగటం, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీప్రదములు అంటారు. శుభప్రదములు, శుభ చింతన, శుభ ఆచరణ, శుభ భావన. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి అంటే అర్థం అది, అంతేగాని కేవలం డబ్బు. ఏమండి పర్వాలేదు రాక్షస గుణాలు ఉంటా, మన దగ్గర బోర్డు డబ్బు ఉందండి అని అహంకరిస్తే ఎవరికి దానంత మూర్ఖత్వం. ఏమిటి ఆ డబ్బు ఏం చేసుకుంటావు? డబ్బు వల్ల నీకు ఆనందం లభించిందా? ఒక పరమానందం అంటే కోటి రూపాయలు బ్యాంక్ లో ఉన్నాయి, మెడలో కోటి రూపాయలు విలువ చేసే నగలు ఉన్నాయి నాకు, నేను రోజు వేసి తిరుగుతా, ఇదే ఆనందం అన్నాడంటే లేదు. సంతోషం. అలాంటి వాళ్ళతో మూర్ఖంగా వాదించవలసిన అవసరం లేదు, వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం. నేను సత్సంగంలో అలాంటి వాళ్ళు లేరనే భావిస్తున్నాను. డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళు సత్సంగం చెయ్యలేరు. ఎందుకంటే డబ్బు మీద వ్యామోహమే రాక్షస గుణం, సందేహమే లేదు. ఇది నాది, నేను దాచుకోవాలి, నా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఈ భావనలు ఏవైతే ఉన్నాయి, అలా నేను మిమ్మల్ని దానాలు ధర్మాలు అన్ని చేసే లేదు. వ్యామోహం ఉంచడండి దాని మీద. బంధం మీద ఎలా వ్యామోహం ఉండరాదు. ఇవి కూడా బంధాలే, కేవలం మనుష్యులు మొక్కలు బంధాలు కాదు, ఇవి కూడా బంధములే. వస్తువుల మీద కానివ్వండి, ఈ డబ్బానండి, స్థిర చరాస్తులు అన్నిటి మీద ఉన్నది బంధమే. దేని మీద సరే వ్యామోహము. ఇంకా మీకు ఒక దాని మీద ఇది ఉంటే మీరు కథ కూడా చెప్తున్నారు కదా, వాడు ధనంతో పావుగా పుట్టి పాడు చేశారు, అదేమో అబద్ధమైన కాదు, నిజాలే. దాని గురించి నేను అసలు ఇప్పుడు చెప్పను. ఇంత స్టేజ్కి వచ్చాక మీరు ఇంకా నాకు డబ్బు మీద వ్యామోహం ఉంది అంటే సత్సంగం అనేది మీకు కాలక్షేపం మాత్రమే. బట్ లేస మాత్రమేనా దేని మీద కూడా మీకు ఒక మోహం ఉన్నది అంటే, వ్యామోహం అంటే ఇంకా భయంకరమైన అర్థం. మోహము వ్యామోహం వ్యాపించి ఉంది, ఇంకా బాగా ఉంది అనమాట. అసలు అది పోదు. అది పోదంటే అర్థం ఏంటి తెలిసిన, ఎప్పుడో వ్యాపి మీ జన్మలన్నిటికీ వ్యాపించి ఉంది ఆ మోహం. అందువలన దేని పట్ల మీకు లేస మాత్రంగా ఉన్నా కూడా బోధంతా వృద్ధానే. అందువలన బహు జాగరూకత చాలా అవసరం. కానీ మీరు రాక్షసులుగా ఉండదలుచుకున్నారా, బ్రహ్మములుగా ఉండదలుచుకున్నారా? ఇక మానవులు దేవతలు లేరు మీ మధ్యలో. ఇప్పుడు రెండే, బ్రహ్మము రాక్షసుడు.
బ్రహ్మముగానే ఉంటామమ్మా. బ్రహ్మంగానే ఉంటామమ్మా. ఎందుకు మీరు రాక్షసులని ధృవీకరిస్తుంది. ఇక మీకు లేదు, మీరు ఒప్పుకుని ఎస్ నాలో ఇంకా భేదభావం ఉంది అని పిల్లల పట్ల కూడా బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లల పట్ల అనుచితమైన ఆవేశం, అనుచితమైన మీ ప్రవర్తన కూడా రాక్షస గుణమే. సహనం లేనప్పుడు మీరేం తల్లిదండ్రులండి? సహనం ఉండి తీరాలి. బలవంతంగానైనా ప్రయత్నపూర్వక చెప్పండి కదా, బ్రహ్మ ప్రయత్నంతో మీరు సహనం తెచ్చుకుని తీరాలి. కాబట్టి ఆ రాక్షస గుణాలని పోగొట్టుకోవడానికి దీక్షగా మీరు నియమనిష్టంతో సాధన చేసి తీరాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనప్పుడు జన్మరహిత్యం ఎలా పొందుతారు? కాబట్టి ఇక్కడ ఉన్నది బ్రహ్మము, రాక్షసుడు. మీరు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. బాహ్యం అంటేనే రాక్షసుడు. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు బాహ్యము అన్నా కానీ తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇంకా రాక్షస గుణాలు ఉన్నాయి కాబట్టి రాక్షస అన్న పదమే తీసేస్తారు. రాసుకోండి లేదు గోడ మీద, నేను రాక్షసుడిని కాదు, నేను బ్రహ్మము అంటే ఇది అవట్లేదు కదా, అందుకని నేను రాక్షసుడిని కాదని ఇంట్లో ఒక బోర్డు పెట్టుకోండి. అప్పుడు కనీసం ఆ బోర్డుని చూసైనా మీ ఆలోచన మారుతుండేమో. అవునమ్మా. కాబట్టి రాక్షసంగా ప్రవర్తించడం అనేది ఇక దానికి మాట లేవు, భాష లేదు. ఎందుకంటే అంత క్రూరమైనది అని అర్థం నా ఉద్దేశం. ఏం చెప్తాను, రాక్షసుడి కంటే మించింది ఏది లేదు. అందువలన చాలా జాగరూకత అవసరం. బోధ వింటున్నాము, బోధలు స్వయం బోధలు చేసుకుంటున్నారు. ఏమిటమ్మా దానివల్ల భేదభావం ఇలా నశించినప్పుడు ఎవరి పట్ల అయినా సరే బాగా గుర్తుపెట్టుకో, మన పట్ల కూడా మనం ఏంటి ఉండకూడదు. ఎందుకు నా ఈ జన్మ వేస్ట్, ఎంత చేసినా గురువులు ఎంత చెప్పినా నాకేమి రావడం లేదు అన్నది కూడా దోషమే. అది కూడా రాక్షస గుణమే. అది పెద్ద సమర్థింపు, రాక్షస సమర్థింపు. రాక్షసుడు ఏదో పనులు చేసి ఇది నా యొక్క శక్తి అంటాడు. అలా ఉంది మీరు. అదంతా ఒట్టిదే. బ్రహ్మం ఎందు ఏ మాత్రం కూడా అంటే బోధ రుచించాలి. చూడండి, ఇష్టం లేని పదార్థం వాడు తినగలుగుతాడు, ఏదో తప్పదురా భగవంతుడా అని మింగుతాడు. ఇది అంతే, కాలక్షేపానికి బోధ. ఏది ప్రయత్నం ఏది? అందుకనే ఎందుకు ఈ రికార్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు చేయమన్నారు? ఒట్టిగా చేయమని లేదు. రోజే పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు వినగానే మీరు పర్ఫెక్షన్ పొందేస్తే ఈ వాటికి భూలోకంలో ఎవరు కూడా రాక్షసులు ఉండేవాళ్ళు. అందుకనే నిరంతరం అదే ధ్యానంలో ఉండాలనే ఈ మీరు చదువుకోవడం కానివ్వండి, వేరేవన్నీ బోధ చేసుకోవడం కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి, చెయ్యండి రికార్డింగ్స్. సమయాన్ని వృధా చేసుకోకుండా అనవసరంగా బుర్రపాటు చేసుకుని అటు ఇటు తిరిగే అందరికీ వచ్చు, చదవటం వచ్చు, అన్ని వచ్చు. పాటలు హాయిగా భగవంతుడికి సంబంధించింది. అక్కడ భగవంతుడు అంటే ఎవరు ఒక ఆయన మూర్తికి సంబంధించిందని కాదు నా ఉద్దేశం, బ్రహ్మమునకు సంబంధించింది. చెయ్యండి, దాని గురించి రికార్డింగ్స్ చెయ్యండి. ఎన్నో ఉన్నాయి అద్భుత సారాలు. ఆ సారాన్ని మీరు కంటతా పట్టండి, అవి సారాలు పాడుకోండి. అందుకనే ఆ యొక్క సమయాన్ని ఎప్పుడైతే మీరు సద్వినియోగం అంటే సత్ గురించి, సత్యం గురించిన దాని గురించి చేస్తారో అప్పుడు మనసు లయం అయిపోతుంది. అంటే ఇందాక చెప్పిన జగత్తు లయం జరుగుతుంది. దృశ్యం అనేది లేకుండా పోతుంది, కనపడుతుంది దృశ్యం, కానీ భేదభావం మీలో రాదు. కానీ ఈ ప్రయత్నాలన్నీ మీరు చేయవలసిందే. ఏ బంధం పట్లైనా, కేవలం మనుష్య బంధమే కాదు, ఇప్పుడు చెప్పిన డబ్బు అనండి, మీ యొక్క ఆస్తుల పట్ల అనండి, ఆస్తుల పట్ల ఇంకా వ్యామోహం ఉన్నది అంటే ఏదో కావాలి, నాకు లేదు వాళ్ళకుంది నాకు లేదు అన్న భావన మీలో ఉంటే అది పరమరాక్షసుడు. ఎంత వదిలించుకుంటే అంత హాయిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంత వదిలించుకుంటే అంత హాయిగా ఉంటారు. వదిలించుకోండి అంటే ఈ భావనలన్నీ తీసేసి, ఎందుకు ఇప్పుడు ఏం చేసుకుంటా, నేను నగలు వేసుకుని నాకు అక్కర్లేదు, నాకెందుకు డబ్బు అక్కర్లేదు. నేను బ్రహ్మం అయినప్పుడు ఏమన్నా బ్రహ్మం దాచుకున్నాడంటే ఒకటి ఎక్కడన్నా లేదమ్మా. గుళ్ళ దేవతలు కానీ ఎవరైనా దాచుకున్నారా? ఎవడు దాచుకోలేదే డబ్బు.
లేదు ఎక్కడన్నా లేదు మీకు పురాణాల్లో దాచుకున్నట్టు కనపడిందా? లేదమ్మా ఎక్కడా రాజుల లేదమ్మా. కోసాగారం అని చెప్పారా? రాజులకి కోసాగారం, ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి రాజులు కోసాగారం అన్నారు. అంతే తప్ప స్వయంగా ఎవడు పెట్టుకోలేదు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇవ్వండి డబ్బులు అని ఎవడు అనలేదు. అన్నాడు నాకు ఉండాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంటే నా దాంట్లో డబ్బులు వెయ్యి నువ్వు అని. ఇలాంటి భావనలు చెప్తాను కదా, భేద భావనని రాక్షస గుణములే. అదేదో ఒక భజన పాట, రామ రామ అనరాగా రాక్షస గుణములను పొమ్మన అని ఏదో ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు రాక్షస గుణాలు? ప్రయత్నం దేనికి? మీరు వెళ్ళే మార్గం ఏమిటి? మార్గంలో వెళుతూ రాక్షస గుణాలను పట్టుకుంటే మీకు ఎప్పటికీ కూడా మీరు అంటే ఆ గమ్యస్థానం మీకు కనపడదు, మీకు దొరకదు. అది ఎన్ని జన్మలకి సాగుతుందో మీరే నిర్ణయించు. కాబట్టి లేస మాత్రమైన ఇంత చెప్తున్నా కూడా మీలో పోవటం లేదు అంటే అది నేను ఇంకా దాని గురించి మాట్లాడను. ఎందుకంటే పట్టుకున్నది మీరే, భేదభావం ఉన్నది మీకే, మీలోంచి వస్తుంది, అవతల వాళ్ళ నుంచి రావటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు భేదం వచ్చింది అన్నా కూడా అది రాక్షస గుణమే. భావం నీలో వచ్చింది, అవతలి వాడి వల్ల నీకు వచ్చింది అని నువ్వు సమర్థించుకుంటున్నావు. రాక్షసులు అలాగే చేస్తారు. అన్ని కాదు తప్ప అవతలి వాడి వల్ల. కాబట్టి అవతల వాడి వల్ల నీలో కలగలేదు భేదం, నీ వల్ల నీకు కలిగింది. నీ భావన, నీ ఆలోచన, నువ్వు ఆశించటం వల్ల నీలో భేదభావం. నీకు రావాల్సింది ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇంకా నేను ఆ వాటి గురించి చెప్పదలుచుకోవట్లేదు. బాగా గుర్తుపెట్టు. మీకు రావాల్సింది వస్తుంది, అది తను నేను చెప్పను. మీలో భేదభావం ఉన్నది దేని గురించి అయినా సరే. బాహ్యమైన దాని గురించి మీకు లేస మాత్రమైన ఏది ఉన్నా సరే భేదంలోనే ఆశించటం కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మకి ఏ భావనలు లేవు. కాబట్టి బ్రహ్మ భావన అంటే అర్థము ఏది లేని స్థితి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే మీరు పరమానందాన్ని అనండి, పరమ పదాన్ని నుండి పొందుతారు. మరో సెకండ్లో దానికి ఏమి కొలమానాలు కొలబద్దలు లేవు, రోజులు వారాలు నిమిషాలు లెక్క లేవు. కాబట్టి మీలో భేదం లేకుండా చూసుకోండి. సమర్థింపులు చెప్పడం మానేయండి. మీకు మీరు చెప్పుకోకండి, గురువులకు చెప్పకండి, పక్క వాళ్ళకి చెప్పండి. మీరు భేదం అంటే సమర్థింపులు మీరు చెప్పినన్ని రోజులు మీలో రాక్షస గుణాలు ఉన్నట్టే. ఒక పని ఎందుకు చేయలేదు అంటే వెంటనే మీరు ఒక సమర్థింపు చెప్తారు, చూసారా? అది భేదమే. ఒప్పుకోండి మీ యొక్క తప్పు, అప్పుడు కనీసం కొంత పరిహారం అవుతుంది. పరిహారం అంటే అర్థం ఏమిటి? అక్కడ మీ కర్మ తగ్గుతుందని చెప్పడం లేదు. మీరు ఎప్పుడైతే మీ మనస్సు మీ తప్పుని ఒప్పుకుంటుందో నిర్మలమయ్యి మీరు ఇంకో 4 అడుగులు పెడతారు బ్రహ్మం వైపు. మీరు బ్రహ్మమే, కానీ బ్రహ్మాన్ని ఎక్కడో పెట్టారు. మీలో ఉన్న బ్రహ్మాన్ని తీసి మీరు మనసును పెట్టుకున్నారు. ఉన్నది బ్రహ్మము, కానీ ఆ బ్రహ్మాన్ని తీసేసి అసలు లేనే లేదు మనసు, దాన్ని పెట్టుకున్నారు. అందువల్ల భేదాలు భావాలు ఇక రాక్షసులు అయ్యారు. అదే బ్రహ్మాన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీరు బ్రహ్మములు. ఎందుకని ఇప్పుడు ప్రయాణం చేయవలసి వస్తుంది, ఎక్కడో పెట్టొచ్చారు. పూర్వకాలం రాక్షసుల ప్రాణాలు చెట్టు త్వరలో పెట్టుకునే వాళ్ళు విన్నాం. అసలు సముద్రాలంతా ఎక్కడో పెట్టాక ప్రాణాలు. అప్పుడు ఆ ఫెసిలిటీ వాళ్ళకు ఉందా లేదా, అది కథ ఏదా మనకు అనవసరం. అలా ఎలా ఉంటుంది అసలు? అవి చిన్నప్పుడు పిల్లలు ఇలా చెప్పారు కథలు, రాక్షసుల ప్రాణాలు అలా ఉంటుందా? సరే, దాని గురించి డిస్కషన్ అనవసరం. ఏదో పెట్టారు వాడు, అలా అని వాడు బతికాడా? లేదమ్మా. ఇప్పుడు వెళ్ళేది ఒక పిట్టని చూసి నారదుడు నవ్వాడు. ఇదేమిటి నారదుడు కాదు, అతను ఎవరో, సరే మొత్తానికి నవ్వాడు. నవ్వినప్పుడు అతనికి డౌట్ వచ్చింది, ఏమిటి నవ్వుతున్నావు? ఏమిటి ఈ పక్షికి ఇంకో 3 గడియల్లో ఆ సముద్రాల అవతల చావు రాసి పెట్టింది, ఇంత చిన్న పక్షి ఈ 3 గడియల్లో ఎలా వెళ్తుంది అని, చనిపోతుంది అని చెప్పాడు సార్. అంటే అప్పుడు గరుత్మంతుడు ఏం చేశాట, ఇది తప్పిద్దా అని చెప్పి ఆ పక్షిని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో పెట్టాడు. అక్కడ ఉన్న పాము తెలియదు. గరుత్మంతుడికి తెలియదు ఆ సంగతి, అది చనిపోయింది.
ఆహా చూడు నేను అక్కడ పెట్టాను దానికి చావు తప్పించాను అన్నాడు. ఒకసారి అటు చూడన్నాడు. కాబట్టి ఏది మన చేతుల్లో లేదు. అమ్మా రాక్షస గుణాలే మీ చేతుల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. మీ చేతుల్లో ఉన్నది రాక్షస గుణమే. తప్పకుండా సరి చేసుకుంటాం. మీరు దాన్ని పుట్టించారు, మీరు సృష్టికర్తలు. రాక్షస గుణాలకి సృష్టికర్త ఎవరికి వారే. భేదభావాలే రాక్షస గుణాలు. కాబట్టి దేని యందు లేస మాత్రమైన ఒకరికొకరు చెప్పుకుంటారు చూసారా, వాళ్ళ మీద వీళ్ళ మీద, అది రాక్షస గుణమే. కాబట్టి ఈ రాక్షస గుణాలు సమూలంగా మీరు నశింపజేసుకున్నప్పుడు మాత్రమే మీరు, ఎందుకంటే గుణాలను పెంచింది మీరే, దాన్ని నశింపజేసుకోవాల్సింది మీరే. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలంటే రాక్షస గుణాలని అంటే అప్పుడు మాత్రమే మీరు బ్రహ్మముగా ప్రకాశిస్తారు, భాషిస్తారు. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఏ అనుభవం కూడా బ్రహ్మం కంటే వేరుగా అనిపించని స్థితి. ఏ అనుభవం కూడా, ఏ దృశ్యము మిమ్మల్ని బాధించలేదు, ఏ బంధము బాధించలేదు, డబ్బు బాధించలేదు, ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు బాధ లేదు, దాచుకోవాల్సి వచ్చినప్పుడు బాధ లేదు. ఖర్చు పెట్టాల్సి వచ్చింది, పెట్టండి. వాడికి నేనెందుకు పెట్టాలి భావం వచ్చిందా రాక్షసుడు. అంటే నీ చేత పెట్టించాలని ఆయన నిర్ణయించినప్పుడు నువ్వెందుకు అందులోంచి బయటకు వచ్చేస్తున్నావు? నిన్న చదివారు కదా, యోగము భోగము. నీకు అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఒరే ఇదిగా బ్రహ్మపదం, ఇది వాడుకో నువ్వు. ఇది వాడుకున్నావంటే నీకు ఈ జన్మలు తప్పవు, ఈ కర్మలు తప్పవు. ఇవన్నీ రెండే మార్గాలు, యోగం కావాలా భోగం కావాలా. ఆయన ఇచ్చాడు, నిర్దేశించి చెప్పాడు, ఇదిగోరా నీకు అవకాశం ఇస్తున్నాను వాడు. నువ్వు వాడుకోకపోతే ఏమండి రెండు కావాలి, రెండు కావాల్సిన వాడు రెండు పనులు ఉంటే కాలిస్తే ఏమవుతుంది? చేయలేము, పడిపోతాం. గోడ మీద కూర్చున్నవాడు ఏటో ఒక సైడ్ దూకగలడు కానీ రెండు సైడ్లు దూకగలడండి. అందుకని ఏమండి రెండు కావాలని అదేదో వికట కవిలాగా అతను రెండు, అది పాలు కాబట్టి రెండు తాగాడు, కాళిగా వాత ఇచ్చిందని చెప్పి. అది ఒక లీల అంతే తప్ప. ఇప్పుడు నేనేమంటే నాకు భోగం కావాలి యోగం అంటే, ఇక్కడ అసలు సూక్ష్మం ఏంటి? ఒరే నువ్వు యోగం వైపుకి వస్తే నీకున్న భోగాలు నీ దగ్గర ఎంతైనా తెలియదు. యోగం వైపు భోగం వైపుకి వచ్చావంటే యోగం ఉందా? ఉండదు. లేదమ్మా. వాడు చింతన చేస్తాడు. ఎందుకంటే మీరు యోగం వైపు అంటే అద్వైతం వైపుకి వచ్చినప్పుడు ఏం మానేశారండి? ఇల్లు వదిలేరా? ఏసీ హాల్లో ఏసీ రూమ్ లో పడుకోవడం మానేశారా? లేదు. అదే మరి ఏది మానలేదు రాక్షస గుణాలతో సహా. అమ్మా. కొన్ని రాక్షస గుణాలు వదిలేరు కొంతమంది, నేను ఒప్పుకుంటాను, అందులో సందేహం. అమ్మా కొన్ని వదిలేరు, కానీ ఇంకా కొన్ని లేస మాత్రపు రాక్షస గుణాలు ఉన్నాయి. అమ్మా. ఎందుకంటే ఉన్నాయి కాబట్టే కదండి భాషించట్లేదు. సందేహమా? లేదు భాషించలేక లేదమ్మా. లేదమ్మా. ఎక్కడ మరక లేకుండా చెంబుతో అయితే తలతల్లాడుతుంది కదా, ఇద్దరి చెంబు కానివ్వండి రాగి చెంబు కానివ్వండి, ఎక్కడన్నా మనకుంటే అది కనపడుతుంది కదా. అవునమ్మా. కాబట్టి మీరు ఇప్పుడు తలతల్లాడటం లేదు, భాషించట్లేదు అంటే అర్థం ఏంటి? పూర్తి బ్రహ్మంగా లేము, లభించట్లేదు అంటే అర్థం ఏంటి? రాక్షస గుణం ఉందనే కదా. అవునమ్మా. నేను ఇదనటం లేదు, మీవి మీకు చెప్తున్నాను అంతే. అంటే మీరు ఏ భావన అలా ఉంది అనేది పరికించక్కర్లేదు. ఇప్పుడు మీరు ఉన్నది అన్నది అంగీకరించి ఎస్ నాలో ఉన్నాయి, ఎందుకంటే మీలో ఉన్న రాక్షస గుణాలు మీకు తెలీదా? డెఫినెట్ గా తెలుసు. తెలుసమ్మా. తెలిసిన భావాన్ని ఒక్కొక్కటి తీసి అవును అవును అని అక్కర్లా, టిక్కులు కొట్టక్కర్లా, అవును అవును అని లిస్ట్ రాసి ఎస్ నాలో ఉన్నాయి కాబట్టే కదా నేను బ్రహ్మంగా వ్యవహరించటం లేదు, ఇంకా నేను కొంత దీక్షగా అనండి, ఇష్టంగా అనండి, ఎలా అన్నా సరే నేను ఈ యొక్క సాధన చేసి తీరుతాను ప్రయత్నపూర్వకంగా. ఏమవుతుందంటే ఆ వ్యవహారంలోకి వచ్చేసరికి నేను వినయంగా ఉంటే అవతలి వాడు నన్ను తక్కువగా అనుకుంటాడు, అప్పుడు నేను ఎట్లా అన్న ఈగో వస్తుంది. ఎందుకంటే నేను ఐడెంటిటీ కోరుతాను.
అసలు ఎందుకు ఆ ఆలోచన దేనికి? నువ్వు ఎందుకు వినయంగా ఉంటే అవతల వాడు అన్నాడు అనుకోండి, అది వాడి సంస్కారం కదా. నువ్వు బ్రహ్మగా ఉంటావు కదా, అది మర్చిపోతే ఇలాగే. రమణ మహర్షి ఎప్పుడన్నా చేశాడండి తాను గురువు అని చెప్పుకుని తిరిగాడా? లేదమ్మా. అంటే పట్టు వస్త్రాలు కట్టుకోవాలి ఆయన. గోచి పెట్టి తిరిగావాడా? అన్ని పనులు చేసేవాడా? పోనీ మీ లేదు. గురువు ఎప్పుడన్నా అహంకారంగా మీతో ప్రవర్తించాడా? లేదమ్మా. 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 మరి మీలో లేదు. ఎంత అంటే ఎంత వినయం ఉంటుంది అన్నది మీరు గ్రహించారా, గ్రహించలేదా? మరి ఆ వినయం మరి నాలో ఎందుకు లేదు అని ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకంటే గురువు దగ్గర కూడా మేము అహంకారంగా ఉంటాం కదండి, అందుకని గుర్తించరు. కొంత వ్యవహారం అప్పుడప్పుడు వస్తుంది కదా, మాట అహంకారమైన మాట వస్తుంది, అవునమ్మా. అవి తగ్గాలి కదా. అవునా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ రకాలు. కాబట్టి రాక్షస గుణాలన్నీ ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే అది ఎవరి దగ్గర అనేది పక్కన పెట్టేయండి. పక్క వాళ్ళ దగ్గర తిరిగినా గురువు దగ్గర తిరిగినా మహాదోషం అయిపోతుంది. కాబట్టి అసలు రాక్షస గుణాలు లేకపోతే అందరి దగ్గర మంచిగా ఉండొచ్చు కదా. బ్రహ్మం ఎప్పుడు వినయంగానే ఉంది. బ్రహ్మం ఇప్పుడు అంతా వ్యాపించి ఉన్నాడండి. ఎక్కడన్నా ఆయన అన్నాడా మనం వెదపలు చేస్తే మొట్టిగా వేసాడా మాకు చెరయని? లేదమ్మా. బ్రహ్మం తిట్టమని ఆయన ఏమన్నా అన్నాడా? లేదమ్మా. లేదమ్మా. అన్నాడు ఆయన. మీలోంచి వెళ్ళిపోయాడా? ఆయన వెళ్ళలేదమ్మా. క్షణం పట్టదు మీలోంచి. ఇంత చెప్పినా ఇంత అద్వైతాన్ని మీకు బోధిస్తున్నా నీ గుణాలు నువ్వు రాక్షస గుణాలు వదలట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడా బాబు? లేదమ్మా. లేదమ్మా. మీలో ఉన్నాడు స్టిల్, ఇంకా మీకు సహకరిస్తున్నాడు. మీ అవునమ్మా. అన్ని అనుభవాలు శరీరంతో ఏదైతే ఈ బుర్ర అంటున్నారు కదా, ఆలోచన, అప్ప నా మనసు, నాకు ఈ శక్తి, ఇవన్నీ ఆయనవే నీవే? ఆయనేనమ్మా. మరి ఆయన మీకు ఏదైనా శక్తిని ఇచ్చేసాడండి పాపం? ఏదైతే మీరు నా మనసో నా మనసో నా మనసో అంటున్నారు, దాన్ని తీసేసాడండి ఆయన? చూడండి, అంటే మరి ఎంత వినయం ఆయనది, ఎంత కరుణా హృదయం అని. ఆయన కూడా ఓ హృదయం పెడదాం మనకుంది కాదు, అర్థమైంది కదా. కాబట్టి ఏ అనుభవం కూడా అంటే బ్రహ్మం కంటే వేరుగా అనిపించని స్థితి పరమ పదం. ఆ పదాన్ని పొందాలి. అదే నిరతిశయానంద స్థితి. ఆత్మ యొక్క అంటే ధ్యానముచే ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానం తప్పక లభించగలదు. అది ఏ పరమ నిర్వాణం. అట్టి స్థితిలో ఈ జగత్తు ఇలాగాని మరి ఇంకెట్లాగైనా గాని కనిపిస్తున్నప్పటికీ స్వస్వరూపముగా రూపమగు ఆత్మగా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఎవడేమంటే మనకి ఏమిటండి? నన్ను అన్నవాళ్ళు లేరండి మీలో? నన్ను అనుమానించిన వాళ్ళు, అన్నవాళ్ళు, గురువుని అన్నవాళ్ళు లేరా? వాళ్ళతో ఏమన్నా వేరే సాధించాడా? నన్ను తిట్టి అని అన్నారా? అనలేదమ్మా. మరి ఇంకా మీకెందుకండి అంత ఇది? ఏ స్థితి మీకు ప్రత్యక్షంగా మీకు కనపడుతోందో ఆ స్థితి పొందడానికి అమ్మో గురుగారు మీరా అని గురువుని మెచ్చుకోవటం అనేది గురువు ఆశించండి. ఆ స్థితిని మీరు పొందడానికి ఆయన మిమ్మల్ని కోపడినా ఇంకోటి చేసినా అది మీరు అంగీకరించిందే, కానీ ఆచరణలో పెట్టడం. అంగీకరించినందువల్ల మీ స్థితిని పొందలేదు, గురువుని మెచ్చుకున్నందువల్ల స్థితి పొందలేదు. మీ మెచ్చుకోవడం కోసం గురువు ఆ స్థితిలో లేడు. అది గురుస్థితి అంతే. అది కాబట్టి గురుస్థితి మెచ్చుకోవటం కానీ ఆహా అని అంటానికి కానీ గురువు ఆ స్థితిని పొందలేదు, ఆ స్థితిలో లేడు. అది గురువు యొక్క సహజ స్థితి. అంటే అందుకనే సద్గురువులు అంటారు, అంతే తప్ప మామూలు గురువులని అంటే మీకేదో ధనం సంపాదించి పెట్టాలి, లేదా మీకు ఇంకేదో బాగు చేయాలి, లేకపోతే మీరు ఎలా ఉండాలి అనుకునేవాడు గురువు కాదండి బాబు. ఒకసారి పెరియవారికి ఒక అతను అడిగాట, మరి అంతా బ్రహ్మమే అది అని అంటే ఏమిటిది, ఎందుకని ఒకరు ఇలా ఉంటారు ఒకరు అలా ఉంటారు దేనికని? అప్పుడు ఆ భక్తుడిని హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. అదేంటి స్వామి అంటే, నువ్వు వెళ్ళిరా నీకు సమాధానం దొరుకుతుందని. సరే ఇతను వెళ్ళాడు హాస్పిటల్. ఒకటే సమయంలో 3 మంది పిల్లలు పుడతాయి కదా,
ఒకరు బంగారం స్పూన్తో, ఒకళ్ళు వెండి స్పూన్తో, ఇంకోళ్ళు అలా రకరకాలు. అప్పుడు అతనికి అయింది, అంటే ఈ కర్మల గురించి వీటి గురించి అసలు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడు అన్నాడు, అందరూ ఒకటే సమయంలో పుట్టారు, కానీ వాడి పూర్వజన్మ, అంటే ఇది మా బాహ్యంది కాబట్టి చెప్తున్నాను, వాడి యొక్క పూర్వజన్మ కర్మ అనుసారం, అంటే వాడి యొక్క ఆచరణ అనుసారం ఒకడు ధనవంతుల ఇంట్లో పుట్టాడు, ఒకడు అసలు కట్టిక పేదల వాళ్ళ ఇంట్లో పుట్టాడు, ఒకడు మధ్య, అలా రకరకాలుగా జన్మలు జరిగాయి. ఇవి కేవలం మానవ జన్మలే, పశు జన్మలు చెప్పలేదు. అప్పుడు ఇది కష్టం కదండి, పశు జన్మలు ఎక్కడికెళ్తాడైనా. అప్పుడు అవును స్వామి, నా ఆచరణే నా యొక్క పుట్టుకకు కారణం, ఈ దీనిలో ఆ పరమాత్మ యొక్క స్వార్థం గాని ఇంకోటి గాని లేదని అంగీకరించాడు. ఎందుకు అలా జరుగుతోంది అని అడిగాడు. తెలియదు కదా. కాబట్టి మీ యొక్క ఆచరణే మీ యొక్క జన్మలకి కారణాలు. కాబట్టి ఏ ఆచరణ, ఎన్ని జన్మల ఆచరణ ఏదైనా సరే, ఈ రోజున ఈ యొక్క అద్వైత బోధ వినే అర్హత మీరు పొందారు, ఆచరించగలిగే శక్తి మీకు ఉన్నది, ఆలోచన ఉన్నది. రాక్షస గుణాలని బయటికి రానివ్వకుండా వాటిని నశింప చేసుకునే సమర్థత మీకు ఉన్నది, ఎందుకంటే మీరే బ్రహ్మము కాబట్టి. కానీ ఆ శక్తిని బ్రహ్మం వైపు కాకుండా రాక్షస గుణాల వైపు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాక్షస గుణాలు చేసిన, అంటే మీరు ప్రవర్తించిన అన్ని రోజులు మిమ్మల్ని ఏదో ఒక కర్మ బాధిస్తూనే ఉంటుంది. అది శారీరకంగానా, మానసికంగానా, ఇంకో విధంగానా మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. మనసావాచ కర్మన బాధిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ మాట సరిగ్గా ఉండదు, మీ చేత సరిగ్గా ఉండదు, మీ మనసు. రాక్షస గుణముల యొక్క స్పెషాలిటీ అదే. అది మిమ్మల్ని సంతోషంగా ఉండదు. మీ కర్మ కొన్ని ఇక్కడే అనుభవింపజేస్తాడు. కాబట్టి ఎందుకు వచ్చిన కర్మ గోళలండి? చేసిన కర్మలు సరిపోలేదా? ఇంకా రాక్షస గుణాలు దేనికోసం? తెలిసిన తర్వాత, తెలియనప్పుడు ఏ రాక్షస గుణాలతో వ్యవహరించారో వదిలేయండి వాటి గురించి. ఇప్పుడు వాటిని యోచన చేయటము, ఆలోచించటము, లిస్టు రాయటము అనవసరమైంది. ఇప్పుడు మీకు తెలియబడింది. ఆయన ఏమన్నాడు, ఒరే నువ్వు ఈ ప్రయత్నం చేయరా, అవి మొత్తం కూడా పటాపంచలు చేసేస్తా, నీకెందుకు అన్నాడు. ఇప్పుడు చెయ్యకు, ఈ క్షణం నుంచి చెయ్యకు. అద్వైతం బోధ జరిగింది, నీకు అర్థమైంది కదా, ఈ క్షణం నుంచి నీకు రాక్షస గుణాలు లేకుండా ఉండరా. అంతకు ముందు వాటి సంగతి నేను చూసుకుంటాను, అవి నిన్ను బాధించరు, ఇంకా అవి నీకు నిల్లు. అంత ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఇంతకన్నా పెద్ద ఆఫర్ ఉందండి మీకు బాహ్యంలో అయినా సరే? వాడు ప్రాఫిట్ లేకుండా మీకు ఆఫర్ ఇవ్వడు. పాపం ఇక్కడ ఆయనకి ఏం ఆఫర్ అండి? మీ కర్మల ఆఫర్. ఆయనకి ఏమన్నా లాభంగా మీ కర్మలతో మీకు పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు? ఒకటి, మీరు చేసిన దుష్కర్మలన్నిటినీ నశింపజేస్తాడు. పైగా ఇక మీకు జన్మలు లేకుండా చేస్తాడు. ఏమన్నాడు ఆయన? నాలాగా ఉండరా చాలు, రాక్షస గుణాలు నీలో పెట్టుకోవాలి. భేదభావం పెట్టకు. ఎందుకు భేదభావం? లేసు మాత్రమే. అందుకని ఆలోచనకి, అంటే ఆ భేదానికి తావివ్వకుండా నామ సాధన అంటారు. అలాగే చేస్తాను. అది కూడా నేను చెయ్యనండి, రాక్షస గుణాలే పట్టుకుంటా అంటే నిన్ను బాగు చేసేవాడు ఎవడున్నాడు? ఎవడు? కొన్ని బ్రహ్మం ఎక్కడో దూరంగా ఉందంటే లేదు, నీలోనే ఉంది. నువ్వు గుర్తించక బయట పెట్టావు అన్నా కూడా పెద్ద దూరమేం లేదు. అది ఏ క్షణం రాక్షస గుణాలన్నీ సమూలంగా నీలో నశింప చేసుకున్నావో, నువ్వు నశింపబడతాయో అనటం లేదు, గుర్తుపెట్టుకోండి. నశింప చేసుకుంటావో నువ్వు. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఇదే. రమణ మహర్షి చెప్పిన సెల్ఫ్ ఎంక్వైరీ. నువ్వు ఎవడో తెలుసుకో, నేను ఎవడో తెలుసు అన్నాడు చూసాడా, ఇదే, వేరే లేదు. కాబట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం కదా. సెల్ఫ్ ఈ సెల్ఫ్ గుణాలు, రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అదే సెల్ఫిష్ అని కూడా అన్నారు చూసారా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫిష్ కూడా. నేను బాగుపడాలంటే పక్క వాడిని ఇది చేయాలని అన్నారు, అది సెల్ఫిష్ అన్నారు.
కాబట్టి ఇక్కడ నన్ను నేను బాగుపరుచుకోవడానికి నేను సెల్ఫిష్ గా ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను ఏ పని చేయను, నా ధర్మం చేయను నాకు కాదు, అన్నీ చేస్తాను, దేనికి రియాక్ట్ అవ్వను. అది అంటారు కదా, బెల్లం కొట్టినాయా ఏదోలాగా దూరం నుంచి కూర్చోబెట్టరా మాట్లాడగలను, వాడు అన్నా మీరు మాట్లాడగలరు. మీరు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మీలో ఉన్న బ్రహ్మ మాట్లాడిస్తారు. అంతేగా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి, చాలా ఓపిక పట్టాను అప్పటికే, అందుకనే 2 పీకాను అంటారు, దోషం. అర్థమైందమ్మా. ఆ, కాబట్టి ఆ మాట బయటకు వస్తుంది, చేత బయటకు వస్తుంది, అలా చేయి. కాబట్టి రాక్షస గుణాలను ఏం చేసుకుంటారో చేసుకుంటారు. అట్టి చిత్ర అనేకత్వం కూడా లేదు. అది పదార్థ రహితం కాదు, పదార్థ సహితము కాదు. అది సమస్త సత్ అసత్ పదార్థముల సీమాంతరము అని చెప్పబడుతుంది. అట్టి స్వరూప స్థితి యొక్క నిర్మాణము దృశ్యం యొక్క అత్యంత అసంభవపూర్వకమైనది, సర్వ విక్షేపరహితమైనది, నిరతిశయ ఆనందమయమైనది. అట్టి శుద్ధ బోధ ఉదయమగు అంటే బోధోదయం అన్నాడు, బోధ ఉదయమగు శాంత రూపమే. బోధ జరిగినప్పుడు ఉదయం కావాలి కదా, వెళ్తూ రావాలి, జ్ఞానం రావాలి, పరమ శాంతి అదే అసలు. మరి ఇంత బోధ చేసిన రాక్షస గుణాలను మటుకు పక్కనే పెట్టుకుంటే కనపడకుండా, ఎవరికి కనపడకుండా చేస్తున్నాం, నీలో ఉన్నది వాడే. కాబట్టి పక్కవాడికి తెలియకుండా నువ్వు యాక్షన్ చేయగలవేమో కానీ గురువుకో బ్రహ్మంకో నీలో రాక్షస గుణాలను నేను తెలియకుండా యాక్షన్ ఎంత చేస్తే మనకు తెలియదా? నిగురు కప్పిన నిప్పు అంట, పైనంత బుడిదలాగుందని తీసేసి అందులో వేలు పెట్టి అందులో అడుగు నన్ను నిప్పు కావుతుంది. కాబట్టి ఇక్కడ యాక్షన్ చేయకూడదండి. యాక్షన్ అంటే రెండోది అయింది కదా, యాక్షన్ ఎవరు చేస్తాడు? దొంగ యాక్షన్ చేస్తాడు, సమర్థింపుల వాళ్ళు యాక్షన్ చేస్తారు. సమర్థింపు అంటేనే యాక్షన్, అసలు యాక్షన్ కాదు అందుకండి అని. ఎందుకైనా ఎందుకు చేయాలి? స్వచ్ఛంగా ఉండేది. కాబట్టి బోధ ఉదయము శాంత రూపమే పరమ పదం, అది ఏ పరమ పురుషార్థం అని గమనించు. అటువంటి ఆత్మస్వరూపమే ఈ దృశ్యము అను ఉత్తమ బుద్ధి యోగ వాసిష్టం వంటి మోక్ష శాస్త్రంలో పరిశీలనచే తప్పగా లభిస్తుంది అన్నాడు. పరిశీలన అంటే ఏం చేస్తారండి? అర్థమై కనడు. రాక్షస గుణాలతో చదివితే అర్థం అవుతుందా? అర్థం అవదు. చదివితే సూక్ష్మం బోధపడుతుంది, అంతేగాని వాటిని పరిశీలన అంటే 10 సార్లు చదివారు వేరేగా భావించకండి. నేను అంటున్నానని 2 సార్లు 3 సార్లు చదివారు. మరి ఆచరణ ఎందుకని లభించలేదు మీకు? ఆచరణ ఎందుకని మీరు చేయటం లేదు? సమాధానం ఉన్నదా దానికి? కాబట్టి ఇక్కడ పరిశీలన అనగానే ఏదో కాదు, ఏదో చదివేసేసారండి, ఆహా అద్భుతంగా ఉంది, అర్థమైపోతుందండి, చదివినప్పుడు ఇంకా బాగుంది మాకు అని మీరు పదే పదే నేను అంటున్నానని భావించరాదు. ఆచరణ యోగ్యంగా మీరు చదవలేదని నా ఉద్దేశం. గురువుని కాబట్టి కొంచెం కఠినంగా వ్యవహరించి తీరాలి ఈ స్టేజ్. లేదా ఇంకా రాక్షస గుణాలు పెట్టుకున్నారు కదండి, ఇంకా నేను అమ్మాలమ్మాట రాక్షస గుణాలు పెరుగుతాయా తగ్గుతాయా? ఇన్నాళ్ళు ఏదో పోనీలే అని ఊరుకున్నాను, రాక్షస గుణాలను పట్టించుకోలేదు, పోనీలే కానీ నెమ్మదిగా బోధ జరుగుతూ ఉంటే మారుతారని. కానీ ఇంత బోధ జరిగినా ఉన్నది ఏ పరమ సత్యాన్ని బోధించినా రాక్షస గుణాలను వదలనంటే, కాబట్టి ఇక్కడ శాస్త్రాలు చదవటము ఇవన్నీ చదవటం వల్ల ఉపయోగం కాదు, మీరు ఆచరణ పెడితేనే ఉపయోగం. ఆచరణ పెడితే అసలు ఏది చదవచ్చు, ఏది చదవాలి, దేనికోసం చదవాలి, ఏమిటి తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉన్నదా? ఉన్నది బ్రహ్మం తెలిసింది, ఇంకేమిటండి చదివేది? ఏది చదవచ్చు. నేను ఏమన్నా పుస్తకాలు చదవాలని చూసారా? నాకు ముందే తలనొప్పి వచ్చింది, నిద్ర వస్తుంది. నేను చదవలేని పుస్తకాలు చూసారు మీరు ఎప్పుడు? నేను చదవటం అసలు నాకు చాలా కష్టం అసలు. చూడలేదా? లేదమ్మా. నేను ఎప్పుడు అంత ముందు కూడా నేను ఎప్పుడు ఎక్కువ చదవలేదు, ఏదో ఋషిపీఠాలు బాగున్నాయని చదివాను అలా. అప్పుడు అంటే ఒక దానిలోకి వెళ్ళాలి అంటే అక్కడ ఆ ఇంట్రెస్ట్ ఆయన కలగజేస్తుంది. నేను స్వయంగా కొన్న పుస్తకాలు చాలా తక్కువ,
నాకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పుస్తకాలే కొన్ని, బిఎస్ఎం గారు కొన్ని ఇచ్చిన పుస్తకాలు అట్లా అంతే తప్ప నేను అసలు ఇది కొని చదువుదాము అన్న బుర్ర ఎప్పుడు నాకు రాలేదు. మీకోసం ఇన్ని పుస్తకాలు కొన్నాను, మీకు చెప్పడానికి కొన్న పుస్తకాలు తప్ప నేను చదువుకోవడానికి ఎప్పుడు కొనుక్కోలేదు పుస్తకాలు. ఒక రుచి పీయడం మాత్రమే అప్పుడు. ఇప్పుడు మీ అంత అప్పుడు పుస్తకాలు అందుకే అన్ని కొనుక్కున్నా, చాలా అందులో అది ఆ ఇంట్రెస్ట్ అప్పుడు కలగజేశాను. అవి తప్ప ఎప్పుడు నేను వేరే పుస్తకాలు చదవలేదు. మళ్ళీ అలానే ఏదో మెమరీ పవర్ ఉందనుకుంటున్నారు. అబ్బే చాలా కష్టం మెమరీ అంటే. మీరు చేసిన తప్పుడు మాత్రం గుర్తుంటాయి. నేనేం చేయలేదు దాన్ని, నేనేం ప్రత్యేకంగా మెమరీ చిప్స్ పెట్టుకోలేదు, కానీ ఏమిటో మరి అది గుర్తుంటుంది కదా. కాబట్టి మోక్ష ఉపాయం ఏంటి, ఆచరణ పూర్వకంగా మీ యొక్క ఇది ఉండాలి. బోధ జరుగుతాం, స్వీకరిస్తున్నారు, ఆనందిస్తున్నారు, అక్కడికి ఆగిపోతుంది. అంటే అలా కాకుండా విచారణ పూర్వకంగా అంటే ఆచరణ యోగ్యంగా. ఇక్కడ నేను ఏం ఆచరణ పెట్టాలి అన్న సూక్ష్మం మీరు గ్రహించాలి. గ్రహిస్తే ఆచరణ పెడతారు, గ్రహించకపోతే రాక్షస గుణము. అప్పుడు ఇక ఆత్మ ఎక్కడికి నిలబడుతుంది, జ్ఞానం ఎక్కడ లభిస్తుంది, లభించదు. కాబట్టి కొంత కఠినంగా చెప్పిన పరమ సత్యాన్ని చెప్పాం కాబట్టి అందరూ కూడా ఆ రాక్షస గుణాలని బ్రహ్మ ప్రయత్నంతో వదిలించుకోండి. లేసమాత్రమైన రాక్షస గుణం మిమ్మల్ని ఆనందంగా ఉంచదు ప్రస్తుతానికి కూడా. అది బాగా గుర్తుపెట్టుకోండి. జన్మరాహిత్యం తర్వాత సంగతి. ఇక్కడ మీరు ఆనందంగా ఉండాలి. మీలో ఒక ఆశ ఉందనుకోండి, అది మిమ్మల్ని ఉండనిస్తుందా? ఉండనివ్వదమ్మా. ఒకటి తినాలన్న కోరిక ఉందనుకోండి, అది మిమ్మల్ని విసిగిస్తుంటే మీరు ప్రశాంతంగా ఉంటారా? దాని బదులు అడుగో తెప్పించుకున్నా వండుకున్నా తినేస్తే గొడవ అయిపోతుంది కదా. అదే పెద్ద దోషమేం కాదే. కానీ అదే అయ్యో వీళ్ళు వండుతారా లేదా, చేస్తారా లేదా, ఏంటి పోయిందా ఉందా, వినపడుతుందా? సరే వినపడుతుంది. సరే కాబట్టి ఏదన్నా ఉందనుకోండి, అది ఒకరికి ఇబ్బంది కలిగించేది కాదు, లేదా ఇంకోటి కాదు అన్నారు అనుకోండి, అది అయిపోతే అయిపోతుంది కదా. ఆకలేస్తుంది అనుకోండి, అబ్బా ఆకలేస్తుంది ఇప్పుడే తింటే అలాగా, అబ్బా ఆకలేస్తుంది ఇప్పుడే తింటే అలాగా అనుకునే వాళ్ళు తినేస్తే ఏమైంది, ఎప్పుడు తింటే కూర్చోటం ఎందుకు, వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు వచ్చే వరకు అని కూర్చుంటారు చూడండి. అబ్బా మా ఆయన వస్తే కానీ నేను తినండి అని డైలాగ్, మా అబ్బాయి వస్తే కానీ తినండి. ఒరే ఎంతసేపు రా నీకోసం ఆకలి అని వాడిని తిడితే ఏమిటి లాభం? అప్పుడు వచ్చాక శుభ్రంగా మీరు తినేసి పెట్టండి, వాళ్ళకి గొడవ లేదు కదా. తడుక్కుంటున్నా విసుక్కుంటున్నా మీరు తినకుండా వాళ్ళకి పెడితే ఏంటండి? అదే పిల్లలకు పెడితే ఒక తినవే తొందరగా, నాకు ఆకలి వేస్తుంది, నీకు పెట్టాక తిందామని కూర్చున్నారు, తిను తిను అని వాళ్ళకి తింటే ఏం లాభం? నేను ఎప్పుడు శుభ్రంగా నేను తిన్నాక పిల్లలకి పెట్టేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి పొద్దున ఏదో తింటాం, మనం తినం. వాళ్ళకి ఆకలి లేకుండా వాళ్ళని తినవే నాకు ఆకలి వేస్తుంది అంటే పాపం వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఏదో తిడుతున్నారు నన్ను అనుకుంటుంది, వీళ్ళ భాషలో తిడుతున్నారు అనుకుంటుంది, వీళ్ళు ఏదో భాషలో నన్ను తిడుతున్నారని దానికి తెలియదు కదా. మన ఫేస్ మన అంటే టోన్ యొక్క ఇది చూసి తిడుతున్నారు అనుకుంటుంది, అది లోపల తిట్టుకుంటుంది. దాని బదులు నువ్వు శుభ్రంగా తినేసి ప్రశాంతంగా దానికి ఓపికగా పెట్టు, చక్కగా ఆనందంగా తినదు, దాని పూట పడుతుంది. తినవే నాకు నీరసంగా ఉంది, తినవే ప్లీజే, తినవా తినవా ఎందుకు అసలు అట్లా దాన్ని బలవంతంగా, దాని బదులు అది ఆపేసి నువ్వు తిని శుభ్రంగా తినేసి పెట్టు, ఏం దోషం కాదు. అదేమిటి పిల్లలు పెట్టకుండా ఆ తల్లేనా అంటే అంటారు. తల్లి కాబట్టే పిల్లలకి ఆనందంగా పెట్టాలి. తల్లి కాబట్టి పిల్లలకి సహనంగా ప్రేమగా పెట్టాలి. తిండి మానేసి పెడితే తల్లి హృదయం అనరు, సహనంగా పెడితే తల్లి హృదయం తండ్రి హృదయం. అవునా కదా? అంతేగాని
మనం ఒక మాట చేసుకుని నేను తినకపోయినా పర్వాలేదండి, తల్లి చాలా మూతండి, పాపం తను తినకుండా పిల్లలకి పెట్టేసిందండి. అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. ఉన్న దాంట్లో కొంచెం కొడుకు పెట్టి కొంచెం నువ్వు కూడా తిను, నష్టమేమీ లేదు. అంతేగాని మొత్తం వాడికే పెట్టానండి, ఏం చేస్తాను నాకు ఇష్టం అనుకోండి, కానీ వాడికి పెట్టాలి కదా అని డైలాగులు ఎందుకు చెప్పండి, అంటే అర్థమైపోతుందా. అందుకని లేస మాత్రమేనా ఇది కూడా రాక్షస గుణమే కాదా? నిజంగా మాట్లాడితే రాక్షస గుణాలు కాదా అవి? రాక్షస గుణాలే. అంటే అనవసరమైన డైలాగులు అనవసరమైన వాటికి వెళ్ళకుండా అందరూ కూడా హాయిగా ఆ బ్రహ్మ లక్షణాలు ఏవైతే మీకు తెలియబడ్డాయో, బోధ జరిగిందని చెప్పట్లేదు, మీకు తెలియబడ్డాయో దానికి ఒత్తు కూడా పెట్టారు. అందుకని అలా ఉండండి. ఎందుకంటే రాక్షస గుణాలను పట్టుకోవడం పర్లేక మన ఎవడైనా వీడు రాక్షసుడు అండి అంటే సంతోషమా, వీడు బ్రహ్మము అంటే సంతోషమా చెప్పండి? బ్రహ్మం అంటేనే బ్రహ్మం అంటేనే సంతోషం అమ్మా. కాబట్టి సంతోషంలో మరి రాక్షస గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయండి మరి? లేవమ్మా. రాక్షస గుణాలు ఉన్నప్పుడు ఉన్నవాడు కూడా సంతోషంగా ఉండగలడా ఎప్పుడన్నా? ఎప్పుడు ఉండలేదు. ఒక చిన్నది మీరు ఆశించినది మీకు లభించకపోతే మీరు ఎంత అశాంతితో ఉంటారో మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు అనుభవించినది. మరి రాక్షస గుణమే కదా అది, ఆశించటం అనేది. లభిస్తే లభిస్తుంది, లేకపోతే లేదు. అమ్మా అవునమ్మా. అంతే కదా? అవునమ్మా. అవునమ్మా. ఊరికే వెధవగా అవునమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన వాటికి వెళ్లకుండా హాయిగా ఆనందంగా చక్కగా బ్రహ్మ లక్షణాలతో ఉండండి. దీనంత అత్యంత సులభమైనది ఇంకోటి లేనే లేదు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆత్మానందాన్ని పరమపదాన్ని పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 నమస్తే దృశ్యము దృశ్యంగా కాకుండా సత్స్వరూపమగు చిత్ స్వరూప ఆత్మగా అనిపించాలి. తానే ఆ చిత్ స్వరూప ఆత్మగా నిర్దుష్టంగా స్వభావ సిద్ధంగా అనుభూతం కావాలి. నేనే ఈ సర్వత్రా సర్వదా సమరూపమై ఉన్నాను అనే వేదార్థసారం స్పష్టంగా తెలియాలి. మమాత్మ సర్వభూతాత్మ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభువు ఏవ చ. ఈ మొదలైన ఉత్తమ వేద ఉపనిషత్ వాక్యాల అర్థసారం ఉదయమంతా నిండిపోతాయి. మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మ ఏదైతే ఉందో అన్ని భూతాల్లో కూడా అదే ఉంది, అన్ని జీవరాశుల్లో. అంటే సర్వము కల్విదం బ్రహ్మలాగా అంతా బ్రహ్మమే. అహం సర్వస్య ప్రభువు, అందరికీ ప్రభువు నేనే. మళ్ళీ అందరికీ అనగానే మనం ఏదో ఇక్కడ వేరే అనకలి, నేనే ప్రభువు. అలా ఎవరికి వాళ్ళు, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. కాబట్టి నా వల్లనే అంత ప్రవర్తన ఉన్నది. మత్త సర్వం ప్రవర్తతే, కాబట్టి నా చిత్తానుసారమే అంతా కూడా నడుస్తోంది, నా అర్థానుసారం. అంటే ఇవి అహంకార పూరితాలుగా కాకుండా బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. అంటే ఎప్పుడైతే నీవు ఆచరణలో బ్రహ్మ లక్షణాలు కలిగి ఉంటావో అప్పుడు బ్రహ్మశక్తులు నీకు సహజంగా లభిస్తాయి. కాబట్టి ఈ శక్తులు అనగానే మళ్ళీ మనం ఏదో మనం ఏదో చెయ్యొచ్చు అని అనుకోకండి. అప్పుడు అనుకోరనుకోండి, అనుకుంటే మీరు బ్రహ్మ అవలేదు కదా. కాబట్టి సహజంగా మీకు అది లభిస్తుంది. అప్పుడు మనం చూద్దాం. దృశ్యమంతా నా స్వరూపమే అనే దర్శనం
ఇవన్నీ కూడా లక్షణాలు. అట్టి మోక్ష స్థితి తీర్థములను సేవించటం చేత గాని, అనేక దానములు చేస్తే గాని, స్నానాదుల చేత గాని, లౌకిక విద్యల చేత గాని, ధ్యా ధ్యానములు నిన్న చెప్పారు కదా ధ్యానం గురించి, యోగముల చేత గాని, తపో యజ్ఞాదుల చేత గాని లభించదు కాదు. కానీ నేను అవన్నీ చేసుకుంటానంటే లభించేస్తుంది అంటే చెప్పినట్టుగా ఎప్పుడో అందరికీ లభించేది. భూమి మీద ఎవడు అజ్ఞాని ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏముంది తీర్థ సేవన అంటే పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు జనాలు వెళ్ళిపోవచ్చు, శుభ్రంగా స్నానాలు చేయొచ్చు, జపాలు చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, అన్ని చేసేయచ్చు. వాటి వల్ల లభించదు అని చెప్తున్నారు. మరి ఎలా లభిస్తుంది అయ్యా అంటే ఆత్మజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మల నిర్దుష్ట అవగాహన చే. నీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఆ నిర్దుష్టమైన అభిప్రాయం ఏదైతే నిర్ధారించబడినదో అది నీకు అవగాహనకు వస్తుంది. అవగాహన అంటే నీలో ఇందాక ఆయన చెప్పినట్టుగా నిండిపోయి ఉంటుంది హృదయాన్ని. అప్పుడు ఆచరణ యోగ్యంగా నీవు తయారవుతావు. నువ్వు ఆచరణ పెట్టందే నీ హృదయం నిర్మలంగా లేదని. ఆచరణ నువ్వు పెడుతున్నావంటే నీ హృదయ నిర్మల పొందినట్టు, శుద్ధమైనట్టు. నువ్వు పెట్టట్లేదు అంటే అర్థం పొద్దున చెప్తున్నా కదా, రాక్షస గుణములు. రాక్షసుడు ఎక్కడ చేస్తున్నాడు? శుద్ధంగా ఉంటాడా? వాడు ఎప్పుడు ఎవరిని చాలా మాటలు చేతల ద్వారా అంటుంటాడు. మనసా వాచ కర్మణ అలాగే. అదే ఆత్మజ్ఞాన శాస్త్రముల యొక్క నిర్మల నిర్దిష్ట అవగాహనచే బుద్ధి సుసంపన్నమై ఉపనిషత్ యోగ వాసిష్టాది శాస్త్రముల సారము హృదయస్థమై అంగీకార యోగ్యమై భావనాభ్యాసాల వల్ల అనుభవ జ్ఞానం రూపుదిద్దుకొనటచే ఆర్తి మోక్ష స్థితి. అంటే అందరికీ మూలం మీ యొక్క ఆచరణ, నిర్మల హృదయం. అసలు లేనే లేదంటే దాన్ని పెట్టుకున్నారు కాబట్టి దాన్ని అందుకనే నిర్మలం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఏదైతే లేదో దాన్ని తీసేయండి, లేని దానిగానే ఉండండి. అది ఉంటేనే కదా దాస్తారు. రూమ్ లో ప్లేస్ ఉంది అనుకోండి, చెత్త తెచ్చి పేరుస్తాయి. ఇది అవసరం అది అవసరం అని అన్ని పెడతాయి. అసలు రూమ్ లో ప్లేసే లేదనుకోండి, అంటే వేరే వస్తువులు అటకలు లేవనుకోండి, అప్పుడు ఎక్కడ పెడతారండి? పారేస్తారు. అవసరం అవసరం లేదు. అటక ఉంది అనుకోండి, పర్వాలేదు, అడ్డం లేదు కదా, అటక మీద పెట్టేయండి. ఇక అటక మీద ఏమున్నాయో కొన్ని రోజులకి విడిగే కూర్చున్నది, అటక నిండిపోతుంది. సందేహం లేదు, అటక నిండిపోతుంది. అవన్నీ వ్యర్థములే. కొన్ని వాడారా కానీ ఎప్పుడో మనకు వస్తుంది అంటుంది. కాబట్టి ఎందుకు ఆ హృదయంలో దాచుకోవడం? హృదయం అనేది ఒకటి పెట్టుకుని దాంట్లో జ్ఞాపకాలన్నీ పెట్టుకుని, అనవసరమైన జ్ఞాపకాలు, అక్కర్లేని కుళ్ళు కుతంత్రాలు, ఎప్పుడో ఈర్ష్యాద్వేషాలు, అప్పుడెప్పుడో చిన్నప్పటికి కూడా ఎన్ని మన కష్టసుఖాలు మన. కానీ అందులో ఎక్కడ వెతికి చూసిన ఆనందాలు చాలా కొంచెం ఏదో మూలు ఉంటాయి. అది వెతికి చూస్తే ఏమవుతాయండి? మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన దుఃఖాలు, ఈర్ష్య, అసూయలు, వేరే వాళ్ళు మీ మీద చూపించినవి, మీరు చూపించినవి చెప్పాలి కదా బయటికి ఎట్లా. కానీ అవి కూడా ఉంటాయి కదా లోపల. మీరు వేరే వాళ్ళ పట్ల చేసినవి లేవా? లేకుండా ఉన్నాయా? కాబట్టి ఎందుకంటే దాన్ని పెట్టుకోవడం ఎందుకు, అటక పెట్టడం ఎందుకు, చెత్త నింపడం. హాయిగా గొడవ లేకుండా హ్యాపీగా దాన్ని అవతల మారేశారు. చెత్త లేదు. చెత్త లేనప్పుడు మనసు నిర్మలమే కదా. ఇల్లు శుభ్రం చేసి చెత్తని ఇంట్లో పెట్టుకుంటారు ఎవరన్నా? చెత్త డబ్బా బయటే కదా పెట్టారు. కాబట్టి ఆ చెత్త బయట పెడితే ఇల్లు చక్కగా పరిశుభ్రంగా ఆనందంగా ఉండొచ్చు. మిగతా సర్వ ప్రయత్నములు బుద్ధిని నిర్మలం, విశాలం, పవిత్రం చేస్తాయి. అప్పుడు అట్టి జీవుడు సర్వము ఆత్మగా దర్శించుటచే జగత్తును జయిస్తాడు. అంటే అర్థమేంటి? రాజవుతాడు. జగత్ అనేది కేవలము భ్రాంతి. అంటే అది కనబడుతుంది, దానితో మనకి ఎటువంటి భయము గాని ఆలోచన గాని అక్కర్లేదు అన్న విషయం దృఢపడుతుంది. ఉంటుంది అది దాని మానాన దాని పనులు చేసుకుంటూనే ఉంటుంది. మీరు సినిమా గురించి ఎన్నన్నా సినిమాలో ఏమన్నా మార్పులు జరుగుతాయండి? ఏమి జరగదు.
జరగదు. అసలు జరిగిపోయిన మీ జీవితాల్లోనే ఏమైనా చేయగలరా? ఇప్పుడు ఎన్ని అనుకుంటే మనకి లాభం? ఒక క్షణం ముందర జరిగిన దాన్ని మీరు అర్రే అంటే ఏమైనా ఉపయోగమా? ఏమీ లేదు. ఏది ఉండదమ్మా. రామచంద్ర, సత్య అసత్య రూపము అనిర్వచనీయమైనది ఈ నామరూపాత్మక జగత్తు భ్రాంతి మాత్రమే. అయితే అజ్ఞానంచే సత్యముగా అనిపిస్తుంది. నిద్రారహితముకు చిదాకాశమే చిదాకాశం ఇట్లు స్వప్న రూపమై జగదాకారముగా స్థితి నందున్నదని గ్రహించు. ఇదంతా ఆత్మకు వేరుగా అనిపించటమే భ్రమ. ఇది ఆత్మకు వేరైన జగత్తు అను భ్రాంతి లేక మాయ తపస్సుల చేయగాని తీర్థములు సేవించడం చేత గాని తొలగేది కాదు. తొలగితే ఈ పాటి తొలగాలి కదండి. ఎన్ని యాత్రలు చేశారు ఒక్కొక్కళ్ళు. అమ్మా. ఎన్ని చేస్తున్నా ఏమైందండి? ఏముండదమ్మా. షాపింగ్లతో సరి. అవన్నీ స్వర్గాది సుఖప్రదమైన లోకములను ప్రాప్తింపజేయగలవే గాని ముక్తినిగా. సరే, ఇప్పుడు ఆ సుఖప్రదమైన లోకాలు తెలుసు కదా, లేవు. బాగున్నాయండి. సుఖాన్ని ఇచ్చాయి ఆ లోకాలు. మనకు సుఖం ఇచ్చింది ఏంటండి? లేదమ్మా. అర్థం బట్టి ఏం సుఖం ఇచ్చింది మీకు? ఎంతసేపు అండి మీకు కడితే అర్థమైంది కదా. ఎన్నోసార్లు చెప్పుకున్నా, అబద్ధమే చెప్పుకోలేదు, అంతే ఉంటుంది. మన కాల పరిమాణం వాళ్ళ కాల పరిమాణం ఒకలాగా ఉండదు. మనకి 24 hours, వాళ్ళకి 1 minute అన్నా కూడా తప్పే తప్పే ఉంటుంది. ఆ లెక్కలు వేరు కదా. కాబట్టి ఏమంటే సుఖంలో ఉండొచ్చేమో అంటే 2 ఏళ్ళు ఉండనిస్తారా? లేదమ్మా. ఉండనివ్వరమ్మా. ఏది ఉండదు. అందుకే ఒక జీవి మరణించిన తర్వాత మనకి సంవత్సర కాలం, వాళ్ళకి 1 రోజు అని ఒట్టిగా చెప్తున్నారు లెక్కకి. అదే 1 రోజు కూడా అయిందో లేదో తెలియదు మనకి. ఏదో అర్థం కావాలి, బోధ కోసం ఒకటి చెప్పబడుతుంది. ఎందుకంటే పోనీ లెక్క నేను చూసొద్దాం ఒకసారంటే వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలదా ఎవడన్నా? మీరు లెక్క పెట్టలేరు. ఎందుకంటే అసలు దానిది ఇది వేరే అని మొత్తుకుంటుంటే మీరు వేదంలో తీసిన దాన్ని మీరు ఎలా తర్జుమా చేస్తారు? మీకు తెలియదు కదా. కాబట్టి మీ బుద్ధి అనుసారం దాన్ని తర్జుమా చేస్తారు. వేదంలో చెప్పబడ్డాయి, అందులో సందేహం లేదు, కరెక్టే. కానీ ఆ వేదంలో చెప్పబడినది నువ్వు నీ బుద్ధి మేరకు చెప్తావు తప్ప అసలు ఇది నువ్వు చెప్పగలవా? చెప్పలేము. కాబట్టి ఈ మాయ లేదా భ్రాంతి తీర్థముల చేతగా, అంటే తీర్థములు సేవించడం చేత గాని, మాయ తపస్సుల చేత గాని తొలగదు. ముక్తి కొరకై జ్ఞానమయమైన ఆత్మ దృష్టిని పెంచుకోవాల్సిందే. కాబట్టి జ్ఞానమైన అంటే ఏంటి, మాకు తెలిసిపోయిందండి, ఉన్నది బ్రహ్మమే, ఇంతే కదండి. కాదు నాయన. ఆచరణ ఆచరణ భేదభావం లేసమాన రాక్షస గుణములు లేనిదే. అలా ఉండగలగాలి. అదే ఆత్మజ్ఞానం. రాక్షస గుణాలు లేసమాత్రంగా ఉన్నా అది ఆత్మజ్ఞానం కాదండి. కాబట్టి ఏమంటే కొంచెం ఏమిటంటే నెమ్మదిగా పోతుంది ఏంటంటే నెమ్మదిగా పోతుంది, నెమ్మదిగా పెరుగుతుంది. అది ఎప్పుడు ఇంకా విశ్వరూపం దాల్చుతుందో మీరు చెప్పలేదు. పరిరక్షింపబడకతం దృష్టి జ్ఞానమయం చూపా పశ్చే బ్రహ్మమయం జగత్. కాబట్టి దృష్టిని జ్ఞానమయం అంటే బ్రహ్మ దృష్టితో చూస్తే ఇష్టంగా చూసారనుకోండి, పిల్లలు ఏ ఆలోచన చేసినా బుద్ధిగానే. ఇష్టం లేకపోతే వాడు వీటిని 2 తేడా అంతే. ఇష్టమైతే అయ్యి ఎంత వాడు ఎంత అసలు ఎంత బుద్ధిగా అల్లరి చేస్తాడో అంట. అదే ఇష్టం లేకపోతే ఇవన్నీ అనుభవాలే కదా మీకు. కాబట్టి జ్ఞానమయ దృష్టితో చూడాలి, ప్రేమమయంగా ఉండాలి, సర్వము అదే అన్న దృష్టితో. భ్రాంతి పూర్తిగా తొలగాలంటే ఆత్మజ్ఞానమయమగు మోక్ష ఉపాయమైన ఈ జ్ఞానానికి సంబంధించిన శాస్త్రాలు, ఆత్మదర్శన భాగ్యం సంపాదించుకున్న మహనీయుల వాక్య అభిప్రాయాలను సేకరించి హృదయస్థం చేసుకోవటమే ఉపాయం. క్రమంగా సర్వము పరమాత్మ కళామయంగా దర్శిస్తూ ఉండగా మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై అవన్నీ వాటి వాటి విషయములతో సహా పరమాత్మ రూపంగానే అనుభవం అవుతాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇహ చీకటి
ఆ చీకటిలో కనిపించిన ఆకారాది వికారముల గురించి మీమాంస ఎక్కడిది? నిర్మల జ్ఞానమును కలుగజేయగల ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క అర్థముచే సాంసారిక భ్రాంతి అంతా పూర్తిగా తొలగిపోతుంది, శమించగలుగుతుంది. అయితే అందుకు అత్యవసరమై ఉన్న నిర్మల మనోబుద్ధులను తపస్సు, తీర్థము మొదలైనవి ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ కనుక అవి సాధనములుగా శాస్త్రాలు ప్రతిపాదించాయి, శాస్త్రములు ప్రతిపాదించాయి, వేదములు ప్రతిపాదించలేదు. నిజంగా నిర్మల మనోబుద్ధులను తపస్సు కొంతవరకు మీకు, అంటే తపస్సు అంటే అర్థము ఈ నామస్మరణను తీసుకోవచ్చు, లేదా ఉపాసనలు తీసుకోవచ్చు, ఒకటే దైవాన్ని పట్టుకున్న వాళ్ళకి చెప్తారు. తీర్థములు అన్నారు, కానీ నిజంగా తీర్థములు అంటే తెలుసు కదా మీకు, గంగాది ఇవన్నీ కూడా క్షేత్రములు, ఇవన్నీ కూడా. కానీ నిజంగా క్షేత్ర దర్శనాన్ని ఆ విధంగా చేస్తున్నారా? నిజంగా అక్కడికి వెళితే పరమాత్మ తప్ప అన్యము గుర్తురాని స్థితిలో మీరు ఉన్నారా? ఉంటే మనస్సు నిర్మల చిత్తం పొందుతుంది. అందుకనే అంటారు, ఎందుకంటే ఈ మామూలుగా ఇళ్లలో చేసిన తప్పుకి కొంత ఇదైతే 1,000,000 రెట్లు పాపం అక్కడ వస్తుంది క్షేత్రాల్లో చేసి. అందుకని క్షేత్రాల్లో చాలా జాగరూకతతో ఉండాలి అని. అక్కడికి వెళ్ళినా మళ్ళీ మనకు వాళ్ళే ఫోన్లు, ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈగోలే. అయితే నువ్వు క్షేత్రానికి పోయి చేసింది ఏమిటి? నీకు పరమాత్మ ఎక్కడ గుర్తొచ్చాడు? పొద్దున్న మీరే కదా చదివింది. గుళ్ళోకి వెళ్ళినా ఇంటి వాళ్ళ గురించి, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంక నువ్వు గుళ్ళో ఏం చేశావు? ఆ క్షేత్ర దర్శనానికి నువ్వు బయలుదేరిన క్షణం నుంచి నీవు ఆ యొక్క భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో, అంటే అర్థ ఆ నామస్మరణతో గనక ఉండగలిగితే, ఏ లేస మాత్రమైన వేరే గుణములు నీ అందు లేకుండా ఉంటే అప్పుడు నీ మనసు పరిశుద్ధం చేస్తాడు. ఉంటున్నావా మరి? గంగ స్నానం చేస్తున్నాం, భయపడుతూ చేస్తున్నారా, లేక పవిత్రమైన ఒక స్థిరభావంతో నాలో ఉన్న పాపాలు నశిస్తాయన్న దాంతో చేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. మనం ఏదో వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నారు, తపస్సు. నిజంగా మరి ఆ శ్రద్ధాభక్తులు అనండి, హృదయపూర్వకంగా అనండి, అలా చేస్తే ఈ పాటికి సిద్ధి పొందాలి కదా. అంటే అక్కడ ఇంకా మనకి భేదం ఉన్నది. కాబట్టి తపస్సు అనేవి కొంత మేరకు మీకు ఉపయోగపడతాయి. అందుకే నేను నామస్మరణకి మీకు ఒక నామం ఇచ్చినా సర్వకాల సర్వ అవస్థల ఎందుకు చేయమని చెప్పాను. అంతేగాని ఇప్పుడు మనకి సినిమాల్లో చూపించినట్టు తపస్సు అంటే మనము వాళ్ళు కొన్ని అలాగే కూర్చున్నారు, పుట్టలు పెరిగాయి అన్నారు. అది ఒక రకమైన తపస్సు, అది తీవ్ర తపస్సు. కొంతమంది తపస్సు ఎలా అంటే అరణ్యాలలో వెళ్ళినప్పుడు ఈ కొంత సమయాన్ని తపస్సు చేస్తారు, మిగతా సమయాన్ని వాళ్ళు అంటే మామూలుగా గడుపుతారు. దాన్ని కూడా తపస్సు అంటారు. కాబట్టి ఇక్కడ మరి మరి గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీకు తపస్సు అనేది ఏ విధంగా అన్వయించగలుగుతారు? కాబట్టి ఈ నామస్మరణనే తపస్సుగా మనం అన్వయించుకున్నప్పుడు ఆ నామస్మరణ అనేది ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు అన్నది కదా అసలు పాయింట్. ఓకే, పని ఉన్నప్పుడు చేసినా ఆ ఎప్పుడైతే మనము విశ్రాంతిగా ఉంటామో, నాకు ఈ మాట్లాడాలన్న భయం, మళ్ళీ ఏమంటే అసలు టైమే లేదని అంటారు. కాబట్టి మన సమయంలో మీరు శ్రద్ధగా, అంటే మనస మాట మూడు ఒకటైపోవాలి. మనస్సు, మాట, హృదయం, వాక్కు, చేత. అంటే మీరు నామం చెప్తూ ఉన్నప్పుడు ఆ నామము తప్ప ఇంకొక ఆలోచన కానీ ఇంకొక పని కానీ ఉండకూడదు. అంటే మనస్సుతో అదే, వాక్కు పలకాలి, చేత అంటే పలకటమే చేత. కాబట్టి ఈ మూడు ఒకటైనప్పుడు అది శ్రద్ధ. అది ఎంతసేపు చేయగలుగుతున్నారు? అంటే బాహ్యం అనేది లేస మాత్రం కూడా గుర్తు రాకుండా ఒక స్థితి చాలా మంది పొందారు. ఆ స్థితి అక్కడ ఏదీ లేదు, నామం జరుగుతోంది అంటే జరుగుతోంది, కానీ బాహ్యమైన వినపడుతున్నాయి, కానీ ఎక్కడా కూడా రియాక్షన్ లేదు. ఆ విధంగా చేయగలుగుతున్నారా? కాబట్టి ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి. అందువలన మీకు ఈ యొక్క అద్వైతం అనండి, జ్ఞానం దాని గురించి అని చెప్పబడింది అత్యంత సులభమైన ఉపాయం. నువ్వు ముందు అలవాటు చేసుకో, సర్వకాల సర్వావస్థలలో ఇది నామం చెప్పుకో, ఆలోచన దృష్టి పెట్టకు.
ఏదో వస్తుంది, శరీరం ఏదో అవుతుంది అంటున్నారు, అదంటున్నారు. ఎందుకు గుర్తిస్తున్నారు అవన్నీ? చాలా సార్లు చెప్పబడి గుర్తించకండి. భయపడుతున్నారు అంటే గుర్తించినట్టే. శరీరంలో ఏదో మార్పు జరిగింది అంటే మీరు గుర్తించినట్టే. అది గుర్తించినప్పుడు మీకు అది జరగదు. నామస్మరణ ఆగిపోతాను. శరీరాన్ని గుర్తించేశారు అంటే ఆలోచన వచ్చేసింది, బాహ్యంలోకి వచ్చేసారు, రెండోది వచ్చింది. కాబట్టి ఆ యొక్క నిర్దుష్టమైన ఇదానంతా చెప్పినట్టుగా మీ అభిప్రాయము ఆ నామం ఎందే ఉండాలి తప్ప ఈ దేహంలో జరిగే మార్పుల గురించి మీరు గుర్తించరాదు. తిమ్మిరెక్కుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి. ఏదైనా నాకు అనవసరం. భయం కలిగింది, అది కూడా నాకు అనవసరం. భయం దేనికి భయం అసలు? కాబట్టి ఈ విధంగా మనము ఎప్పుడైతే నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఏదొచ్చినా నాకు అనవసరం, భయపడుతున్నా నామమే చెప్తాను, తిమ్మిరెక్కినా నామమే చెప్తాను, ఏది కలిగిన ఆందోళన కలిగినా నేను నామమే చెప్తాను అన్న ఆ దృఢమైన అభిప్రాయం అనండి, విశ్వాసం అనండి, నమ్మకం ఏదైనా సరే, అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క ఏదైతే మీరు అంటున్నారో అవన్నిటినీ జయించగలుగుతారు. అప్పుడే అసలైన ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అది స్థిరముగా ఉంటుంది. ఆ తర్వాత ఆలోచనలు గాని, భయము గాని, ఇంకోటి గాని మీరు గుర్తించిన దాని యందు ధ్యాస ఉండదు కాబట్టి అది మిమ్మల్ని బాధించదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవి రాగానే ముందు సాధన మానేస్తున్నారు, నామస్మరణ మానేసి దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి సాధన కుంటుపడుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు దాని అందే దృఢంగా ఉంటారో నామస్మరణ జరుగుతుంది తప్ప ఈ ఆలోచనలు వచ్చిన దాని అందు లేస మాత్రమైన ఆసక్తి ఉండదు. అది అలా సహజంగా కలుగుతుంది. మీరు కనుక ఇలా నిర్దిష్టంగా, ధైర్యంగా, దృఢంగా కేవల నామస్మరణ ఎందే విశ్వాసం కలిగి ఉంటే, వాయువునందు వాయుతరంగాల వలె, జలమునందు ద్రవత్వంలాగా, స్వస్వరూపముకు చిదాకాశం నందు ఈ సృష్టి స్థితి లయముల ప్రతిభాసలు కనిపిస్తాయి. ఇవి ఉంటే ఉండని, లేక ఉండకపోని, ప్రతిభాస మాత్రమగు ఈ జగత్తు దర్శనమయ్యే దానిని పక్కన ఉంచి ఇది ఏ ఆత్మ ఎందు సర్వదా భాషిస్తోందో అట్టి ఆత్మ దర్శనము సర్వదృష్టి సంబంధమైన రుగ్మతలు. చూసారా, రుగ్మతలు ఇదే. ఇది ఇప్పుడు చెప్పినవన్నీ రుగ్మతలే, రోగాలు. రుగ్మత అంటే రోగం. ఈ భయాలు, ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా వాటికి అవే తొలగుతాయి అంటే సహజంగా నశిస్తాయి. ఇక అప్పుడిక ఆత్మీయ దృష్టి స్వభావ సిద్ధమే అవుతుంది. అంటే సాంసారిక భ్రాంతి మాత్రంగా గమనించబడిన తరువాత ఇంకా మిగిలేదేముంది అక్కడ? ఉన్నది బ్రహ్మమే. ఇక తొలగవలసింది, పొందవలసింది ఏది లేదు. ఉన్నది ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా ఉండిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అంటే ఏదో కష్టపడాల్సింది ఏముంది? ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. అదే ఎన్నిసార్లు అంటే ఏంటి, మీరు ఆ కాస్త కష్టం ముందర పడితే తర్వాత కష్టం అనేదే ఉండదురా. లైఫ్ అంతా హ్యాపీగా ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటే కూడా మీకు నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరడం కన్నా కూడా నమ్మకం ఉంది, కానీ ఇంకా వ్యామోహం బంధువుల పట్ల, వస్తువుల పట్ల, ఇక రకరకాల అనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని ఎందు వ్యామోహం. దానివల్ల ఇది తిప్పలేదు. కాబట్టి రామచంద్ర, మర్రి చెట్టుకు ఆకులు పూయటం, రాలటం ఆ వృక్షంలోని విభాగమే కదా. వాయువులో అసంఖ్యాక తరంగాలు ఉద్భవించటం వాయువు యొక్క స్వభావమే కదా. మాయా శబలితమైన చిదాకాశం నందు యథాస్థితి కలిగి ఉన్న ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాలు చిదాకాశంకు వేరు కాదు. చిదాకాశమే మాయచే జగత్తుగా కనిపించే జగత్తు స్వస్వరూపముగు చిదాకాశముగా అనిపించటమే మోక్షం. అంతా బ్రహ్మమయమే నాతో సహా అని ఆ భావన స్థిరంగా ఉండాలి. అనుకోవటం వేరు, అదే అని అదిగా ఉండిపోవటం వేరు. అరుణాచలం వెళ్ళాలి అనుకోవటమును వెళ్ళటము ఒకటే అవుతుందా? అనుకోవటం ఉంటే ఏంటవుతుంది?
అనుకోవటమే సరిపోతుంది. ఎక్కడున్నామంటే ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. అన్ని బయలుదేరి వచ్చేస్తే అమ్మయ్య అరుణాచలం వచ్చేసాం అనగలుగుతాం. అంతే. అయితే వెళ్ళాలి అన్న మాటకి ఎక్కడ ఉందా ముగింపు? ఎక్కడ వెళితే కదా ముగింపు. డెస్టినేషన్ ఎప్పుడు వెళితే డెస్టినేషన్, లేకపోతే కాబట్టి అలా అనిపించటమే మోక్షము, నిర్వాణము, విదేహముక్తి, ఆత్మలయం, పరమాత్మత్వం, పరమాత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం మొదలైన ఆయా శబ్దములచే ఉద్దేశించబడతాయి. ఈ శబ్దాలన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలే. అన్ని అర్థాలు ఒకటే. కొద్దిగా ఏంటంటే ఎప్పుడు ఒకటే మాట చెప్తే బోరు కొడుతుందని 4 పదాలు పెట్టారు. సరే, రాముల వారు అడిగారు, మహర్షి జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే కదా, మరి అట్టి ఇతనికి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడి నుంచి, ఎట్లా, ఎవరి వలన వచ్చాయి? ఎందుకంటే దేహికి ఈ దేహమే ఐహిక భ్రాంతి కదా అని అడిగి. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, అవును భ్రాంతియే. అయితే ఈ దేహవి, దృశ్యవి మొదలైనవి ఇప్పుడు ఉండవచ్చు, మరొకప్పుడు ఉండకపోవచ్చు. దేహానికి దృశ్యాన్ని అనుకోండి. అయినా కూడా దేహి సర్వదా చిదాకాశ స్వరూపుడేనని మనం నిర్ద్వంద్వంగా ఇప్పటి వరకు ఉన్న బోధలో నిరూపించబడింది కదా. ఏమన్నా సందేహం ఇంకా? ఆర్జ స్వరూపముకు చిదాకాశ వీచి అంటే ఒక తెరలాగా అనుకోండి. స్వకల్పితమైనటువంటి అవిద్యచే స్వప్న సదృశంగా నేను జీవరూపం ధరించాను అని తలంచి ఈ సంసారంలో తిరుగాడుచు నేను దేవతను, మానవులను అని ఈ ప్రకారముగా ఆయా దేహములతోటి దేహాత్మ అధ్యాస కలిగి అంటే అధ్యాస కలిగి ఉండే కామ కర్మ వాసన మొదలైనవే ఆయా దేహాలకు కారణం. కాబట్టి మీలో ఉన్న ఈ రాక్షస గుణాలే మళ్ళీ మీ యొక్క దేహానికి కారణం అవుతుంది. గుర్తుపెట్టు. దేహభావన అంటే ఏమిటి? అది కాబట్టి దేహభావన అంటే దేహం మీద అలా కాదండి. రాక్షస గుణాలన్నీ దేహభావనలే. దేహం ఉన్నప్పుడు కలిగిన భావనలు మరి అవి కాకపోతే ఇంకేమిటి? అందుకని ఆ యొక్క రాక్షస గుణాలు. అట్టి దేహత్వం అనేది స్వప్న అంతర్గత విశేషముల వలె భ్రాంతియే. అయితే ఈ జీవనోపాధికి పూర్వం ఈ జీవుడు మహాప్రళయమున చిదాకాశ రూపుడే. అనగా ఈ సృష్టి స్థితి ప్రళయములు ఇహపరలోకాలు అతని దేహం అవుతాయి, కానీ కేవలము కాళ్ళు చేతులు మాత్రమే అతని దేహం అవ్వదు. అంటే చిదాకాశ రూపంలో రూపం లేదు కదా. బోధలో ఒక భావం చెప్పడానికి చిదాకాశ రూపం అన్నారు, కానీ రూపం అంటూ ఏం లేదు, అంతగా వ్యాపించిన రూపమే. అంటే రూపము అనగానే మళ్ళీ కొంత పరిమితి ఏర్పడి లేదు. చిత్త ఆకాశం అన్నారు కాబట్టి దానికి పరిమితి లేదు. ఇక దృశ్యమానమగు సృష్టి పరలోకాలన్నీ కూడా స్వప్న సంవిద్రూప కల్పన చేతనే సిద్ధిస్తున్నాయి. అంతేగాని స్వకీయ స్వల్ప కల్పనకు నేరుగా సృష్టికి ఏ కారణం లేదు. స్వప్నంలో మీకు కనపడే దృశ్యాలు భ్రాంతి అనేది మీకు తెలుస్తోంది కదా. కేవలము అనుభవ రూపం శాంతమైనది చిదాకాశమే స్వమాయాశక్తిచే ఈ ప్రకారంగా అసత్తైన జగత్ రూపంగా భాషిస్తుంది. ఏదైతే తాను శుద్ధ రూపం అయినప్పటికీ, దృశ్యశూన్యం అయినప్పటికీ ఈ రీతిగా జగత్ రూపంగా భాషిస్తోందో అది ఆద్యంత రహితం, నిర్మలమైనది చైతన్య వస్తువే అయి ఉన్నది. తెలియబడినంత వరకు
ఆ పరమాత్మయే ఈ జగత్ రూప అవిద్యగా భాషించడం కొనసాగుతూనే ఉంటుంది. అవిద్య చేతనే నేను వేరు, దృశ్యం వేరు, పరమాత్మ వేరు అనుకుంటూ అజ్ఞాన ద్రష్ట అవిద్య యందు తిరుగాడుతూనే ఉంటాడు. తెలియబడిన తర్వాత నేను, దృశ్యం, పరమాత్మ అను మూడు ఏకత్వం చెందుతాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం, దృశ్యం కూడా నిర్మల పరబ్రహ్మంగానే కనబడతాయి. లేచిన తర్వాత స్వప్న దృశ్యం పటాపంచలైపోతున్నట్లుగా ఇహ ఆద్యంతరహితముగు చిదాకాశమే తన యందు తదితరుల యందు ఈ సమగ్ర దృశ్యమునందు ఇహ పరలోకములందు ఆక్రమించినదే కనపడుతుంది. కాబట్టి చిదాకాశ దృష్టి అనుభూతమైన తర్వాత అవిద్య ఎక్కడిది అంటే అజ్ఞానం ఎక్కడుంది? కాబట్టి రామచంద్ర, పరమాత్మ యొక్క దృశ్య చమత్కారముతో కూడిన అనుభవమే ఈ జగత్తు. ఇహ పృథివీ మొదలైనవి కారణం లేకపోవుటచే పరమాత్మ యందు ఇవి జనించనే లేదు. చిదాకాశం యొక్క స్ఫురణయే ఈ పృథివీ మొదలైన భౌతికములను, మనోబుద్ధి ఆదిగా గల సూక్ష్మతత్వాలను చిదాకాశం నుండి పరికల్పించి పొందుతుంది. జలంలో తరంగంలాగా, వాయువులో చలన రూప తరంగాలుగా అబుద్ధిపూర్వకమైన అసంకల్పిత స్వభావ రూపమైన నిష్కారణమైనట్టి స్ఫురణ ఉదయించి జగత్తుగా ఆ విధంగా ఆకస్మికంగా జగత్తు భాషించిన తరువాత ఆ స్ఫురణయే జీవరూపంలో పరమాత్మని ప్రవేశించి నేను సృష్టికర్తయగు బ్రహ్మదేవుడని ఇచ్చాది. ఆ ఐశ్వర్యము అంటే చెప్పాను కదా, ఐశ్వర్యము అనగానే డబ్బుగా అలాంటివి ప్రకటన అవుతాయి. ఆపై స్వయముగా బుద్ధి, మనస్సు, పృథివీ మొదలైన సదసన్మయ అమూర్తమయములతో కూడిన ఈ ప్రపంచమును కల్పన కావించింది. కాబట్టి చిదాకాశమే జగత్తు, జగత్తే చిదాకాశం. ఇవి రెండు వేరు వేరు కాదు. కాబట్టి ప్రియ రామచంద్ర, ఈ ప్రకారంగా విచారణ దృష్టితో చూచినప్పుడు చైతన్యమునకు అన్యంగా ఏది భాషించటం లేదు. అద్వయ చిన్మాత్రమే ఈ జగత్తు వాస్తవ రూపం. తన స్వరూపముచే తాను పూర్ణమై ఉన్న చిదాకాశమే తన సచ్చిదానంద చిదాకాశం ముందు యథాతథంగా ఉంటూనే చిత్తముగాను, ఆ చిత్తమునందు దృశ్య రూపముగాను స్వయంగా భాషిస్తోంది. నిద్రపోయేటప్పుడు నీవు నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను, స్వప్న రూపంగాను భాషిస్తున్నావు కదా, ఇది కూడా అట్టిదే. ఓకే, శుభం భూయాత్. చలో.